ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బాబు మీ పుణ్యం ఉంటుంది, మీ పుణ్యం ఉంటుంది బాబు. అయ్యో బాబు నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి బాబు. మీ పుణ్యం ఉంటుంది, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, రక్షించండి, కాపాడండి, రక్షించండి, కాపాడండి. కంగ్రాచులేషన్స్ మై డియర్ యంగ్ మ్యాన్. ఐజీ గారు, ఏమిటిదంతా? ఆపదలో ఉన్న మనిషిని కాపాడవలసిన బాధ్యత కేవలం పోలీసులదే కాదని, సాటి మనిషి కూడా ముందుకు రావాలనే ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజెప్పాలని మా పోలీసు వారోత్సవాల సందర్భంగా ఈ ప్రయత్నం చేశాం. గత 32 గంటలుగా ఈ మనిషి ఇక్కడ చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నా చూసిన ఏ మనిషి ఇతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. కనీసం పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ఇది నేటి సామాజిక పరిస్థితి. అసలు ఎవరైనా ఈ సంఘటనతో జోక్యం చేసుకుంటారా అని అనుమానిస్తుండగా మీరు వచ్చారు. ఐసి, నా పేరు రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ గా రిపోర్ట్ చేయడానికి టౌన్ కు పెడుతున్నాను. జస్ట్ ఎ మినిట్. ఇంత సాహసవంతులైన మిమ్మల్ని ఈ టౌన్ ఎస్ఐ గారికి పరిచయం చేస్తాను. మిస్టర్ రవీంద్ర, ఈజ్ మిస్టర్ రఘురామ్. అన్నయ్య. వాట్? ఎస్ సార్, రవీంద్ర నా తమ్ముడు. ఓ ఫెంటాస్టిక్. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ కి పౌర ధర్మం తెలిసిన తమ్ముడు. రియల్లీ ఇట్ ఈస్ సూపర్. మన ప్రయోగం ఫలించింది. తమ్ముడు. అన్నయ్య. సర్లే, ఇంకేమన్నా ఉంటే పట్టురా. త్వరగా చేయవయ్యా బాబు, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది. ఏటా తొందర? 1 2 37 కుటుంబాలు అంటించిన 3 రోజులు నుంచి ఇస్త్రీ చేయాలంటే టైం పట్టుద్ది. ఏంటొందే మాత్రం బాబాయ్ గారు మీలో మీరే నవ్వుకుంటున్నారు. నేను గాంధీ గారు ఈ దేశానికి అనవసరంగా స్వాతంత్రం ఎందుకు తెచ్చావా అని ఆలోచన వచ్చింది. నవ్వు వచ్చిందిరా. ఎంతకీ అసలు విషయం ఏంటండి? ఏమీ లేదురా, గాంధీ గారు ఆయన మానాన ఆయన సుఖంగా వెళ్ళిపోయారు గాని నాకు మాత్రం తప్పేటట్టు లేదురా. తప్పనిసరిగా ఉప్పు సత్యాగ్రహం చేయాల్సిందే. ఉప్పు సవగ్గానే జరుగుతుంది కదండి. అయితే క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభిస్తావా? అబ్బా, అసలు ఏంటైందండి? ఒరే, ఈ పేపర్ చూడు. ఏ పేజీ తిప్పినా మత కలహాలు, మారణ హోమాలు, ఉద్యోగుల ధర్నాలు, నిరుద్యోగుల ఊరేగింపులు. అబ్బబ్బబ్బబ్బా. ఒరే, నీ వార్డు కౌన్సిలర్ ఇన్ని సంవత్సరాలైంది కదా, ఏనాడైనా ఈ సమస్యల గురించి ఆలోచించావురా? బాలేవరండి. చెత్త గొప్పలేటా ఎత్తించాలని నేను ఎడుతూ ఉంటే దేశం గురించి మాట్లాడతారేటండి. అయినా దేశం దాకా ఎందుకు? మన బిల్డింగ్ లోనే 37 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి 370 భాగాలు ఉన్నాయి. ఇది శాతనైతే వాటిని సరిచేస్తే చాలు. అమ్మో, మన బిల్డింగ్ లో వాళ్ళని సరిచేయాలంటే గాంధీ గారు లాంటి వాళ్ళు, నాలాంటి అహింసావాదులు పనికిరారురా. ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ ఆవేశం కావాలి. అందుకే కదరా ఈ బాధ్యత రజనీకి అప్పగించాం. అక్కొస్తుందిరా, చదువుకున్నారా? పద పద. ఎంతసేపు రా పంచడానికి? పంచుతున్నాను కదా, 1 2 4 పంచాలి. 4 13 యుద్ధంపుగా శ్రీకృష్ణ పరమాత్ముడు రావణాసురుడితో యుద్ధంపు చేసి. రామాయణంలో కృష్ణుడు లేడు గాని ఇంకోసారి మీరు ఇలా ప్యాకాట నేను చూశానంటే సెంటర్ లో పట్టుకొని కొట్టేస్తాం. జాగ్రత్త. మా తల్లి అట్టా బుద్ధి చెప్పమ్మా. ఇంకా ఏంటి అడిపోతారో? లేగలే ఎక్కదలిందా? అరే ఏంటదా? రాత్రి డాక్టర్ ఇచ్చిన దగ్గు మందు తాగావా? దగ్గు తగ్గిందా? రాత్రికి దగ్గు మందు ఉందా? ఏంటిలా 3 సైకిల్ చేస్తున్నావు? నోట్లో ఏముంది? డాక్టర్తో చెప్పి నీకు 100 ఇంజక్షన్ చేస్తే కానీ బుద్ధి రాదు. వద్దమ్మా, ఈ కాచలు ఒట్టు ఒట్టు చూస్తాగా. ఇస్తావా లేదా? రే, అది వద్దని చెప్పానా? నార్మల్స్గా ఇస్తావా లేదు? అమ్మో రజని, ఇస్తావా లేదా? ఫైర్ రిపేర్. అదేంటి దుర్గా, నీ నీళ్ళు మోస్తున్నావేంటి? నీ ఆనిడి ఇంట్లో ఉన్నారు. ఇంట్లో కూర్చో, ఇట్లా జరుగు. సుబ్బారాయుడు, సుబ్బారాయుడు. ఎవరు? సుబ్బారాయుడు,
మీ ఆవిడకి ఎన్ని నెల 8వ నెల. 8వ నెల ముఖం సిగ్గు లేకపోతే సరే 8 నెలల గర్భవతితో నీళ్లు మోయిస్తావా ఆ? ఇటు వద్దు అంటే వినవా? అనవసరంగా రజనమ్మ తిట్లు తినిపించావు. నువ్వు లోపల పద. మెకానిక్ ఎవరు? త్వరగా వెళ్ళాలి. ఎస్ సార్. ఓ ఆడ మెకానిక్. ఏడు మెకానిక్ ని ఏం కావాలో చెప్పండి సార్. నాకు అర్జెంట్ పని ఉంది, త్వరగా వెళ్ళాలి. నా బండి చూసి పెడతావా? మెకానిజం అర్జెంట్ పనికిరాదు సార్. ఏ పనైనా తాపీగా నెమ్మదిగా చేయించుకోవాలి. ఈ తాపీ కేసులు సాఫీ కేసులు మనకు సరిపడవు. పక్షడికి వెళ్తా. బోని బేరం సార్. పొద్దునే షెడ్డుకు వచ్చి వెంటనే వెళ్ళిపోతానంటారేమిటి? పని పూర్తి చేసుకుని వెళ్ళండి. 1 నిమిషంలో చేసేస్తాను. ఏమా 2 గంటల నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిన బండి రిపేర్ చేస్తున్నావేంటి? కొందరి ఫేసులు చూస్తే తొందరగా పని పూర్తి చేయాలనిపిస్తుంది. అది సన్యాసి అమ్మా. ఆ సంగతి చూడు. ఏం సార్ ట్రబుల్? క్లచ్ లూజ్ అయింది, టైట్ చేయాలి. సార్ బండిన తర్వాత కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. ఉన్న బలవంతం దీని మీద చూపిస్తే ఇలాగే పాటలు లూజ్ అవుతాయి. ఆయిల్ లీక్ అవుతుందా బాబు? వేడెక్కువ ఉంటుంది. రా సార్ మీ బండి రెడీ. ఎప్పుడైనా క్లచ్ లూజ్ అయితే షెడ్కి రండి, టైట్ చేసి పంపిస్తాను. ఓ పని చేయి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి లూజ్ గా మాట్లాడకుండా నీ 4 టైట్ చేయించు. దాన్ని తప్పు కొట్టాడే. ఏమో ఎక్కడా? వంటింట్లో. నువ్వు కాదు, నా టిఫిన్ ఎక్కడా? మీకు తెలీదు, ఇలాగే వేయాలి. ఏమిటమ్మా అది? భూతం బొమ్మ డాడీ. భూతం బొమ్మ? భూతం బొమ్మ ఇలా ఉన్నదమ్మా. మరి ఇంకెలా వేయాలి? ఇలా ఇవి నేను వేసి చూపిస్తాను. వదినా, నా షూస్ ఎక్కడా కనిపించట్లేదు. షూసా? నన్ను అడుగుతావేమిటయ్యా? శాంతిని అడుగు. శాంతి, నీ చిన్న బావ షూస్ కనిపించడం లేదట, వచ్చి చూడు. అలాగే అక్క. ఏమండి ఏమండోయ్, రవి షూస్ వెతకడానికి శాంతిని పంపించాను. ఎందుకు చెప్పండి? నా తమ్ముడికి నీ చెల్లెల్నిచ్చి కట్నం లేకుండా కట్టబెట్టాను. చాలే ఊరుకోండి. మీరెప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తారు, నేను ఈడు జోడు చూస్తాను. ఏమండి చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారు. బాగుంది బాగుంది. ఏం బాగుంది? భూతం బొమ్మ ఇదిగోనమ్మా. పద పద టిఫిన్ పెడుతూ గాని. బాబాయ్, డాడీ భూతం బొమ్మ వేశారు, చూడు ఎలా ఉందో. అయ్యా కాళేశ్వరరావు గారు, ఈ ఫ్యాక్టరీని తమరు ఎప్పుడు కొన్నారు? స్వతంత్రం రాకముందు ఆహా. 50,000. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది చైర్మన్ గారు? 50 లక్షలు. అంటే స్వతంత్రం వచ్చింది ధరలకే గాని ఈ ప్రజలకు కాదన్నమాట. స్వతంత్రం వచ్చింది అధికారులకయ్యా. అధికారం ఉంది కదా అని మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అయ్యా, ఆ ఇంద్రుడు తన సింహాసనాన్ని 1000 కళ్ళతో కాపాడుకునేవాడు అన్న మాటలో నిజం ఎంతుందో నాకు తెలియదు కానివ్వండి, మీరు మాత్రం ఉన్న 2 కళ్ళతో చక్రం తిప్పుతూ అందరి నెత్తిన శటకోపం పెడుతూ గత 20 ఏళ్లుగా చైర్మన్ గా ఉండిపోయారు. ఎలా మస్తానిపిస్తారు? ఏమిటిలా వచ్చారు? వీడు మన మున్సిపల్ గోడౌన్ వాచ్మెన్ అండి. ఎక్కువగా వాగుతుంటే తీసుకొచ్చాను సార్. ఎక్కువ వాగావంటే ఆగండ్రా. ఏంట్రా మస్తాని, ఏమిటా తొందర? ఈ గొట్టంగాడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడండి. బ్లాక్ మెయిల్ చేస్తున్నా? అవునండి, మున్సిపల్ గోడౌన్ అండర్ గ్రౌండ్ లో మనం దొంగ సరుకు దాచామంట, వీడు చూశాడంట. కూడా వాటా కావాలంట. అరే రే, ఇంత చిన్న విషయానికి ఒకరు నోట్ చేసుకుని ఒకరు చేంజ్ చేసుకుంటారా? తప్పు కదా. అరే ఇలా రా. గోడౌన్ అండర్ గ్రౌండ్ లో దొంగ సరుకు నువ్వు చూసావా? చూశానండి. ఎవరితోనైనా చెప్తావా? ఇంతవరకు చెప్పలేదు. బేరం కుదరపోతే చెబుదాం అనుకుంటున్నాను. ఎంత కావాలి? మీరే చెప్పండి. 1000 రూపాయలు ఇవ్వనా? దాన్ని 100 తెచ్చేస్తాండి. అంటే 100,000 అంటే 1,00,000 రూపాయలు. పాపం 100,000 అడిగాడు, 100 ఏళ్ళు నిండిపోయి వెళ్ళిపోయాడు. అదండి. ఈ వాచ్మెన్ గారి పేడ వదిలించుకున్నారు. సరే, రేపు మున్సిపల్ మీటింగ్ జరుగుతోందండి. అందులో ఆ ఇంజనీర్ గారు నా బిల్డింగ్ పడగొట్టే ప్రపోజల్ పెడుతున్నాడు. ఆ సమస్య ఎలా పరిష్కరిస్తారు అని. రేపు మీటింగ్ లో ఒక డ్రామా ఆడబోతున్నాం. ఈ రాత్రికి మన కౌన్సిలర్స్ అందరినీ మన ఇంటికి పిలిపించండి. రేపు తెర ఎలా వేయాలో ఎలా తీయాలో వాళ్ళకి నేను చెప్తాను. పదండి. ఏటి చైర్మన్ గారు, ఏటి ఎజెండా ఏటి? ఎవరు దీన్ని తయారు చేసినాడు? అది మెదడు గారి మోకాల్లో ఎట్టేసినాడు ఏంటి దేవుడు? ఆనంద నిలయం బిల్డింగ్ ని పడగొట్టించేయాలా? నిక్షేపంలో ఉన్న బిల్డింగ్ ని పడగొట్టించేయడానికి మీకున్న అక్కేటి?
అక్కేయడానికి వచ్చి ఇస్తాను. అయ్యా సింహాచలం గారు, మీరు కౌన్సిలర్ అన్న సంగతి అప్పుడప్పుడు మర్చిపోయి మాట్లాడుతున్నారు. దయచేసి కూర్చోండి. నన్ను కుక్కమంటారేంటండి? ఇది కొంప కూలిపోయి ఎవరు? మీరే కూకోండి పలకండి. చెప్పండి చైర్మన్ గారా, నా క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చెప్తారా, లేకపోతే నన్ను ఏరే మున్సిపాలిటీ ఎట్టేసుకోమంటారా? సరే సరే, ముందు ఆ విషయాన్ని గురించే చర్చిద్దాం. ఆనంద నిలయం అనే బిల్డింగ్ ను పడగొట్టాలనే ప్రపోజల్ ఇచ్చింది ఇంజనీర్ రవీంద్ర గారు. ఈ విషయాన్ని గురించి ఆయనే వివరణ ఇవ్వాలి. అధ్యక్ష, ప్రస్తుత చర్చనీయాంశమైన ఆ భవంతి చాలా పురాతనమైంది. పెను తుఫాన్లు గాని, భూకంపాలు గాని, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఆ బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకని 100 ఏళ్లు పైపడ్డ ఆ పాత బిల్డింగ్ ని పడగొట్టి తీరాలి. ఎందుకు పడగొట్టాలంటున్నానండి? అసలు ఎందుకు పడగొట్టాలా? 100 ఏళ్ళు నిండిందని పడగొట్టించేస్తారా? మరి తాజ్మహల్ కట్టి 100 ఏళ్ళు అయింది, చార్మినార్ కట్టి 100 ఏళ్ళు దాటిపోయింది. మరి అయితే ఆటను కూడా పడగొట్టి కొత్తగా కట్టించేస్తారేంటి? ఏంటి అన్యాయం? ఆ పునాదులు వేరు, ఆ కట్టడాలు వేరు. తాజ్మహల్, చార్మినార్ లాంటి కట్టడాలు ఎన్ని శతాబ్దాలకైనా చెక్కు చెదరని విధంగా నిర్మించడం జరిగింది. అంచేత మిడిమిడి జ్ఞానంతో మాట్లాడక సభా మర్యాదలు పాటించండి, కూర్చోండి. చూడండి ఇంజనీర్ గారు, మీరు గవర్నమెంట్ అధికారులు, ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోతారు. కానీ మేము ప్రజల మనుషులం. ఆ బిల్డింగ్ పడగొట్టి దాంట్లో ఉన్న జనం నిరాశ్రులైతే వాళ్ళకి సమాధానం చెప్పవలసిన వాళ్ళం మేము. 5 ఏళ్లు పదవిలో ఉండి ఆ తర్వాత ప్రజల్ని మర్చిపోయేది మీరు. 30 ఏళ్లు ప్రజల బాగోగుల కోసం సర్వీస్ చేసేది మేము. ఇప్పుడు బిల్డింగ్ పడగొట్టొద్దంటున్న మీరే రేపు ఏదైనా జరగకూడదు జరిగితే ఇంజనీర్ మమ్మల్ని ముందుగా హెచ్చరించలేదు అని అబద్ధాలు ఆడతారు. కమిషనర్ గారు, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? అయ్యా, మన ఇంజనీర్ గారు ఏ ప్రపోజల్ చేసినా అది సిమెంట్ కాంక్రీట్ అనండి. బిల్డింగ్ పడగొట్టించవలసిందే అని వారు అంటున్నారు అంటే అంటారు. అప్పట్లో మరి పాత ఇంజనీర్ గారు కూడా ఆ బిల్డింగ్ గురించి అలాగే అన్నారు. కానీ కొందరు రాజకీయ నాయకుల జోక్యం వల్ల ఆయన ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. కాబట్టి ఆ బిల్డింగ్ ని వెంటనే డిమాలిష్ చేసి తీరాలి. ఇది అన్యాయం, అక్రమం, మోసం, ద్రోహం. నేను వాళ్ళకోను గులుగు పోవటం ఉతికించగలను. ఇదిగో సింహాచలం గారు, ఆ బిల్డింగ్ నాదండి. అది పడగొడతారంటే నాకు మాత్రం బాధ కాదు. మీరు కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. సరే, ఈ విషయం మీద ఓటుకు పెట్టండి. బిల్డింగ్ పడగొట్టాలి అనే అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. వారిని ఒక కొంపకోల్చడానికి అంతమంది చేతులు ఎత్తేసినారు. నా వల్ల లేదు. మీరే బాగుపడరు, ఉతికారేయాల్సిందే. ఏమిటి మీరు అనేది? అవునయ్యా, నువ్వు ఆ బిల్డింగ్ మాత్రం పడగొట్టడానికి వీల్లేదు. అలా భయపెట్టి అందులో ఉన్న జనాన్ని మాత్రం ఖాళీ చేయించు. జనాన్ని మాత్రం ఖాళీ చేయించాలా? అవును బాబు, మా తాత ముత్తాతలు ఆ బిల్డింగ్ ని రంగు నుంచి తెప్పించిన కలపతో కట్టించారు, రాగితో దూరాలు చేయించారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూల్చామనుకో అవన్నీ మట్టిపాలు అయిపోతాయి. ఓహో, అదే సంగతి. మీరు పని చేయండి, మేము పక్క నుంచి పడగొడుతూ ఉంటాం, మీరు మరో పక్క నుంచి అవన్నీ ఏరుకోండి. వీలేదయ్యా, నేను చెప్పింది చేయటమే నీ డ్యూటీ. వీళ్ళ జనాన్ని ఖాళీ చేయించు. సారీ సార్, నేను మెజార్టీ నిర్ణయానికే విలువిస్తాను, వ్యక్తిగత నిర్ణయాన్ని ఆమోదించను. ఈయన చైర్మన్ గారండి, నేను ఇంజనీర్నండి. అయ్యా, ఆయన దూకుడు చూస్తూ ఉంటే శతకోపం పెట్టేట్టున్నారండి. ఆ బిల్డింగ్ పడగొట్టి సరే ఏమిటో. పడగొట్టనివయ్యా, మనకి లాభం. అయ్యో, మనకి లాభం అంటారేమిటండి? మన గోడౌన్ లో జరుగుతున్న చీకటి వ్యాపారాన్ని అంతటినీ ఈ బిల్డింగ్ లోకి మారుస్తాన్నారుగా. ఇప్పుడు సెటప్పే మారుస్తున్నానయ్యా. ఇంజనీర్ ఆ బిల్డింగ్ పడగొట్టిన మరుసటి రోజునే అదే స్థలంలో మన 5 స్టార్ హోటల్ కు పునాదులు వేస్తాం. మన కార్యక్రమాలన్నీ ఆ హోటల్లోనే ఘనంగా నడుపుతాం. అమ్మో, ఇదా మీ రాజకీయం? మరి చెప్పరే. అయితే అర్జెంటుగా నా బిల్డింగ్ పడగొట్టాల్సిందే. మిస్ రవీంద్ర, కొన్ని విషయాలు మనం ఆఫీస్ లో ఉండే డీల్ చేయాలి తప్ప స్పాట్ దాకా రాకూడదు. ఎనివే, నువ్వు కొంచెం జాగ్రత్తగా. ముందు మీరు జాగ్రత్తగా నడవండి, వ్యవహారాన్ని నేను తేల్చేస్తాను. రండి. ఏమి చేస్తుందో ఏమో. ఇటు చూడు, అడు చూడు, తులసిపూర్ మీదకి వెళ్ళే తేనె తీగలదంటున్నా రాణి ఈగలు వెంట పెట్టుకుని పోతు తీగలనే వస్తున్నాయి. కొడతాయో కొడతాయో. నమస్కారం అండి. మరి సన్యాసి వెళ్ళి దొరగారికి తొందరగా కూర్చోండి. సారీ, ఈ బిల్డింగ్ పడగొట్టబోతున్నామని మిమ్మల్ని అందరినీ ఖాళీ చేయమని చెప్పడానికి వచ్చాం. పడగొడతారా? అవును, ఈ బిల్డింగ్ పాతబడిపోయింది. చాలా సంతోషం ఇంజనీర్ గారు. ఎటు నుంచి పడగొట్టడం మొదలు పెడతారు? ఉత్తరం నుంచా, దక్షిణం నుంచా? చూసారా సార్, అనవసరంగా మీరు వీళ్ళని అపార్థం చేసుకున్నారు. అవునండి, ఎవరైనా వచ్చి పడగొడితే బాగుంటుందని ఎంతో కాలంగా దేవుణ్ణి మొక్కుకుంటున్నాం. ఇంతకాలానికి దేవుళ్ళ మీరు వచ్చారు. కమిషన్ తీసుకొని కమిషనర్ని నేను ఫార్మాలిటీ కోసం ఇవాళ నోటీస్ పేస్ట్ చేస్తాం. మీరంతా ఖాళీ చేశాక వచ్చి డిమాలిష్ చేయటం మొదలు పెడతాం. డేవిడ్, నోటీస్ అంటించు. మరి మేము వస్తామమ్మా. నమస్కారం
ఏమిటా నోటీస్ చించేశావు? నిన్ను చించేయలేదు, అంతవరకు సంతోషించు గురు. నన్ను చించుతావా? ఇది మీ ఏరియానే? నీకు నా సంగతి తెలియదు గురు. నాతో పెట్టుకుంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను జాగ్రత్త. నీలాంటి వాళ్ళని ఎప్పుడో సెంటర్లోనూ సందుల్లోనూ పట్టుకుని కొట్టేశాను. అయ్ మొగాడి వైపోయా, లేకపోతే ఈ పాటిగా. అమ్మా వద్దు, ఆడవారి చేతిలో తనులు తినే అధమయోగానికి మమ్మల్ని గురి చెయ్యొద్దు. మిస్టర్ రవీంద్ర, ఓ వాటుడు ఉన్నావు. కమిషనర్ గారు, మాట్లాడటం చేతగాని ఆడవాళ్లతో మనకెందుకు? అందరూ వినండి. 48 గంటల్లోగా ఈ బిల్డింగ్ మీకు మీరుగా ఖాళీ చేశారా? సరే సరి, లేకపోతే బలవంతంగా ఖాళీ చేయించి బుల్డోజర్స్ తో పడగొట్టాల్సి వస్తుంది. త్వరగా తిండ్రా. కాళేశ్వరరావు గారు, పోలీస్ స్టేషన్ ప్రక్కన వ్యభిచార గృహం ఉన్నట్టు మున్సిపల్ గోడౌన్ అండర్ గ్రౌండ్ లో ఇన్ని లక్షల ఖరీదు చేసే స్మగుళ్ళు గుడ్స్ దాచారంటే మీ బుర్రకు నా జోహార్లండి. శతకోపం, వీడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కరెక్ట్ గా డబ్బిచ్చేవాడనంటావు? వేడిదే ఉంది సార్, వ్యాపారం నడిపేదంతా మన పార్టీ ప్రెసిడెంట్ గారయ్యే. ఆఫ్టర్ ఆల్ వీడు ఆయన ఏజెంట్ మాత్రమేగా. వాట్ మిస్టర్ లాల్, సార్, పార్టీ ప్రెసిడెంట్ గారు ఎలా ఉన్నారు? ఆయనకేం సార్, 3 పదవులు 6 పెళ్లాలతో హాయిగా ఉన్నారు. ఈ 10 లక్షలు అడ్వాన్స్ గా ఉంచుకుని సరుకు నాతో పంపమన్నారు. చూడు లాలు, ఎక్కడైనా బావగారు కానీ ఈ వ్యాపారంలో బావగారు అన్నామనుకోండి మనకి శటకోపం పడిపోతుంది. కావాలంటే పార్టీ ఫండ్ కు ఇంకొక ₹1,00,000 ఎక్కువ డొనేషన్ అడగమని చెప్పు. అంతేగాని ఈ చీకటి వ్యాపారం అప్పులతోనూ అడ్వాన్సులతోనూ కుదరదు. రెడీ క్యాష్ 50 లక్షలు ఇస్తేనే ఈ సరుకు పంపిస్తామని, అప్పటి వరకు ఈ సరుకు మా పాతాళ గృహంలోనే పదిలంగా ఉంటుందని పార్టీ ప్రెసిడెంట్ గారితో చెప్పు. ఓకే. వెంటనే మర్యాదగా మీరు ఈ బిల్డింగ్ ఖాళీ చేయకపోతే పోలీసుల ఆధ్వర్యంలో బలవంతంగా మీ వస్తువులన్నీ బయటపడేయాల్సి వస్తుంది. వందే మాతరం. అలా జరగడానికి వీల్లేదు. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి గాంధీ గారు లేకపోవచ్చు, కానీ ఆయన అసలైన అనుచరుల్ని నేనున్నాను. కావాలంటే ఈ వాహనాన్ని నామించుకోనివ్వండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఏమిటిది? ఏమిటి అన్యాయం? తెల్లవాడు ఇంకా దేశం నుంచి పూర్తిగా పోలేదా? చూస్తారే, సామాన్లు బయటపడేయండి. లాభం లేదు సార్, లాఠీ చార్జ్ చేస్తేనే కానీ మన మాట కాదు సార్. వాళ్ళు మాటలతో వినేట్లేరు సార్. నాకు తెలుసు, ఈ మున్సిపల్ కమిషనర్ గోదావరి 99 ఇళ్ళు కూర్చోరు. ఇది నోటి మరేం భయ్, మీరు ధైర్యం కోసం ఇప్పుడు ఆంజనేయ గుడికి వెళ్ళి దండం పెట్టుకొస్తున్నా. నేను ట్రై చేస్తాను. ట్రై చేయండి. జై జై వీరాంజనేయ. ఏమిటి ఏ ఉద్యోగం అయినా చేసి కానీ ఈ మున్సిపాలిటీ ఉద్యోగం మాత్రం చేయకూడదు. ఇంకా చూస్తానండి, బుల్డోజర్ పంపండి. గో బ్యాక్. మున్సిపాలిటీ ఎలా ఉంది మన దెబ్బ? ఏదో సాధించానని సంబరపడదు. ఇది విజయం కాదు, కూర్చున్న కొమ్మని నరుక్కోవటం. ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి నువ్వే కారణం. గుర్తుంచుకో. పోనీ
భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశంలో ప్రేమిస్తున్నాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశంలో ప్రేమిస్తున్నాను. అయ్యో, ఏంటయ్యా సొక్క తిరిగిపోయింది? ఈ దెబ్బలేంటయ్యా? అసలు ఏం జరిగింది? ప్రశ్న మీద ప్రశ్న వేస్తే ఎట్లాగే సమాధానం చెప్పేది. ఈ దెబ్బలేంటి అని ప్రధాన ప్రశ్న అంతే కదా. ఈ బిల్డింగ్ ఓల్ మొత్తం మీద పెళ్ళాం సంపాదన మీద బతికే ఎద్దవా ఈ శివయ్య ఒక్కడైనా అందరూ ఏడాకోవడం చేస్తున్నారు. ఏదన్నా మంచి పని చేసే వాళ్ళందరినీ వాళ్ళు ముయించేయాలని బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఎవడ జేబన్నా కొట్టేసి, సార్ ఇదిగోండి మీ పర్సు పడిపోయిందని నేనే తిరిగి చెప్తే నిజాయితీ పరుడు అని పెద్ద బొమ్మతో సహా నా పేరు పేపర్లో ఎత్తారని ఒకటి జేబులో చెయ్యెట్టేశా. ఎట్టేటప్పుడే ఆడు చూశాడు. ఇంకా చూసుకో, అసలే బస్సు 2 గంటలు లేట్ అయి జనం మాంచి కాక మీద ఉన్నారేమో, పంట చేలో పడ్డ గొడ్డుని బాదినట్టు బాధేశారే. ఈ మొదటి పళ్ళని తాగుడు వెళ్ళేసేస్తున్నావు. ఇకనైనా ఆ తాగుడు మానయ్యా. ఎలా అమ్మా అన్నే, నా ఒంటి మీద దెబ్బల తాలూకు నొప్పి నువ్వు తగ్గించగలవా? నా మనసుకైన గాయాలను నువ్వు ఓదార్చగలవా? ఆ శక్తి ఒక్క మందుకే ఉంది. ఒక్క 10 నాకా డబ్బులు ఇంత కథని కూడా నువ్వు లేవని అంటున్నావా? కొట్టినా సంతనే నాకు అసలు కావలేదు. మళ్ళీ మీ అమ్మని కొత్తగా కొనిచ్చిన పుస్తకం అయ్యా ఆడి పుస్తకం అడిగితేయ్యా, ఆడి పుస్తకం అడిగి పాత పుస్తకాల షాపులు అమ్మేస్తా, 2 డాములు తాగేస్తా. వద్దు నాన్న, నా పుస్తకం అమ్మద్దు నాన్న, నేను చదువుకుంటాను నాన్న. ఆ? అమ్మొద్దా? నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావురా కొడక? 5. ఓర్ని అవ్వా, 5వ క్లాస్కే నువ్వు నాకు నీతులు చెప్తున్నావంటే నువ్వు ఇంకా చదివితే నా కొంప నిలువు నా ముంచేస్తావు. నువ్వు వెంటనే చదువు మానేసే, ఏ శనక్కాయలు అమ్ముకో, రోజు 10 రూపాయలు సంపాదించు, నేను తాగేస్తా. ఎప్పటికే నీ తావుల కోసం ఇల్లంతా గుల్ల చేశావు. ఆఖరి కుర్రాడు చదువుకునే పుస్తకం అమ్మేస్తావా? ఇలాతే నా బాబు, నా గదిలో చదువుకుంది గాని. అలాగే ఏమే, ఆ 100 మాత్రం చేత ఆడి పుస్తకం ఆడికి ఇప్పించేస్తావా? నాకు మందు లేకుండా చేస్తావా? నా బతుకులో ప్రశ్నగా మిగిలి చేస్తావా? ఇప్పుడే మన ఇల్లంతా సిందరవందర గందరగోళం చేసేస్తాను. పెళ్ళం అన్నం పెట్టిపోయినా పర్లేదు కానీ మందుకి డబ్బు పోయేలాగా ఇది నేను పెళ్లి కొనుక్కున్న సామాను. బట్టలు కొట్టేందుకు నాకు full rights ఉన్నాయి. బట్టలు కొట్టేస్తా, నాశనం చేసేస్తానంటే ఏమైపోయినా జీవితాన్ని ఒక ప్రశ్నగా చేసేస్తారా? చేస్తారా? బ్రేక్ టైట్ అయింది, లూజ్ చేయాలి. మా ఇల్లు కూల్చడానికి వచ్చినప్పుడే అనుకున్నాను ఇది టైట్ లూజ్ కేసు అని. అయినా టైట్ చేయడానికి లూజ్ చేయడానికి నా దగ్గరికి వస్తున్నా. బండి సర్వీస్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఇంజనీర్ గారు? ఇంకా చేయించలేదు, ఇక్కడే సర్వీస్ చేయించాలనుకుంటున్నాను. చేస్తావా? నేను రిపేర్లు మాత్రమే చేస్తాను, సర్వీస్ కి వేరొక చోట చూసుకో. కొట్టు 100. ఊరికే అంటుకున్నందుకే 100 కొట్టాలా? మన అంటుకోవడం అంటే మాటలు కాదు గురు. స్పానర్ తో పట్టుకుంటే ఒక రేటు, స్క్రూ డ్రైవర్ తో పట్టుకుంటే ఒక రేటు, ఉట్టి చేత్తో పట్టుకుంటే మరొక రేటు. నేను అంటుకుంటేను బ్యాటరీ డౌన్ అవుతుంది. అంటుకోవాలని ప్రయత్నించిన చాలా మంది పెద్దవాళ్ళు కాళ్ళలో యాక్సిల్ విరగొట్టుకున్నారు, కాళ్ళలో కీళ్ళు విరగొట్టుకున్నారు. కొట్టు 100. ఇదిగో 10. ఆహా, పని అయిపోయింది కదా అని 10 ఇచ్చి పారిపోతాం అనుకుంటున్నావా? నాతో పెట్టుకున్నావంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను, జాగ్రత్త. మెకానిక్ కి మన దగ్గర టెక్కులు బో. మర్యాదగా ఈ 10తో సరిపెట్టుకోకపోతే స్పానర్ తో షేపులు తీసేస్తాను, స్క్రూ డ్రైవర్ తో స్క్రూలు చేసేస్తాను, వట్టి చేత్తో వాళ్ళు హోనం చేసేస్తాను. టోటల్ గా రీబోర్క్ వచ్చేస్తావు, జాగ్రత్త. మన రజనమ్మ తపాసులు తెచ్చింది, బట్టాసులు ఉన్నాయి కదా. నీకు మౌతర్గం కావాలన్నావుగా, ఇదిగో నీకోసం తీసుకొచ్చాను. పర్లేదు, బరువుగానే ఉంది. దీన్ని అమ్మేసి 2 గ్లాసులు సారా తాగెత్తా. ఏమన్నా అబ్బే ఏం లేదు, సౌండ్ బ్రహ్మాండంగా వస్తుందంటున్నా. ఇది ఇలా
నువ్వు కాసే. అమ్మా, నేనా? రా, వద్దుకా, నాకు భయం. ఏం భయం లేదు, శాంతి. కాదు, చూస్తారా? నా మాట విను. నాకు భయం బావా. ఏమండి, అటు చూడండి. ఆ పాంపు కాస్తుందా మురళి? పాము మాటకి ఇంజనీర్ చెప్పినట్టు బిల్డింగ్ నిజంగానే కూలిపోతేమో. బిల్డింగ్ పడలేదు కానీ సన్యాసి నువ్వు పడ్డావురా. ఇంత వర్షంలో ఎక్కడికి బయలుదేరా? గాంధీనగర్ లో పాత బంగ్లా కూలిపోయే స్థితిలో ఉంది వదినా. వెంటనే వెళ్లి వాళ్ళని ఖాళీ చేయించాలి. ఇంత గాలి వల్ల నువ్వు వెళ్ళి వాళ్ళ ఖాళీ చేయమని చెప్తే వాళ్ళు వింటారా? వినరని మనం అశ్రద్ధ చేస్తే రేపు అక్కడ మిగిలేదు వాళ్ళ శవాలే. రవి, తీసుకుని బయటికి రజని, ఏమిటిది? ఒకనాడు మా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మీ మీద ఈ చేతులతో రాళ్ళు రప్పలు విసిరాను. ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ఈనాడు మీ పాదాల మీద పువ్వులు వేశాను. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఆపద్ బాంధవుల్లా వచ్చి ఆదుకుని ఉండకపోతే నా మొండితనానికి 37 కుటుంబాలు సజీవ సమాధి అయిపోయేవి. ఈ సంఘటన నీ జీవితాంతం మర్చిపోలేను. అది నా బాధ్యత. మీ బాధ్యత ఇంకా మిగిలింది. రోడ్డున పడ్డ కుటుంబాలకి మీరే ఒక మార్గం చూపించాలి. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. మీకందరికీ పునరావాసం కల్పించడానికి కొంత టైం పడుతుందన్నారు. అప్పటి వరకు మీ కుటుంబాలన్నీ మా మున్సిపల్ గూడెంలో తలదాచుకోవడానికి పర్మిషన్ తీసుకొచ్చాను. ఇవిగో అడ్రస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, నేను ఇది వెళ్ళి చూపించి జరగవలసిన ఏర్పాట్లు చేస్తాను. నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తాను. పద. థ్యాంక్ యూ అండి. త్వరగా ఎక్కించండి. చైర్మన్ గారు, ఆ కూలిపోయిన బిల్డింగ్ లో జనం అంతా ఇటే వస్తున్నారు. ఒరేయ్, ఆ సామాన్ లోపల పెట్టేసి డోర్ మూసేసి వారిని బయటికి తీసుకోండి.
ఎక్కండి. హరి, quick. ఆగండి 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 ఏమిటి అందరూ ఇలా వచ్చారు? తుఫాన్ లో బిల్డింగ్ కూలిపోయింది, అందుకనే వచ్చాం. కట్టుకుంటూ వచ్చామండి. ప్రభుత్వం ఏదైనా ఒక దారి చూపించేదాకా మేమంతా ఇక్కడే ఉంటాం. బ్రిటిష్ హయాంలో కూడా ఇలాంటి తుఫాన్లో వచ్చినప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. అది అప్పటి మాట. ఇప్పుడు అలా జరగడానికి వీలేదు. వచ్చిందని వెళ్ళండి. చైర్మన్ గారు, వీళ్ళందరికీ మున్సిపల్ గోడౌన్లో పునరావాసం కల్పించడం కోసం నేనే తీసుకొచ్చాను. చైర్మన్ గారు, ఈ మంద మన గోడౌన్లో చేరితే అండర్ గ్రౌండ్ లో ఉన్న మన దొంగ సరుకులు. నువ్వు నోరు ఇదిగో ఇంజనీర్ గారు, మీ ఆలోచన మంచిదే, కానీ వీళ్ళందరినీ ఈ గోడౌన్లో ఉంచడానికి వీల్లేదు. వీలేదంటే ఎందుకు వెళ్ళేదో చెప్పండి. ఎందుకేమిటి? ఆయన మున్సిపల్ చైర్మన్, ఇది మున్సిపాలిటీ గోడౌన్. దీని మీద అధికారం ఆయనకు ఉండకపోతే ఇంజనీర్కి ఉంటుందా? ఇదిగో మాతో నాటం ఆడాలని అడ్డం వచ్చారా, సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాం, జాగ్రత్త. ఏమిటమ్మా ఊరికే డబాయిస్తున్నావు? గోడౌన్లో కొన్ని లక్షలు విలువ చేసే సిమెంట్ స్టీల్ స్టాక్ ఉందో తెలుసా? ఉంటే ఏంటండి, సిమెంట్ పెంచుంటామా? స్టీల్ మేము నవలేస్తామా? మున్సిపాలిటీ ఆస్తులకేమీ నష్టం కలగదని నేను హామీ పత్రం రాసిస్తాను. వీళ్ళందరినీ ఇక్కడే ఉండనివ్వండి. చిచి, ఈ కూర ఎలాగైనా ఉంటాం, ఈ భోజనం కుక్కలు కూడా తినవు. చాలా ఊరుకోండి, మీరు ఇలా అంటారనే ఈ కూర పక్కింటి స్టూడెంట్ కురోడికి పెడితే పళ్ళెం కూడా నాకేశాడంట. కురాడు నీకు తెలీదు, కొత్తగా వచ్చాడు. చిచి చి చి, ఈ తొక్కుడు పచ్చడి ఎలాగైనా చేయడం నీ మొహంలో ఉంది. నాది మీకు ఎప్పుడు నచ్చదు. వెనకటి వెంకట్రావుకి ఈ పచ్చడి పెడితే రాత్రికి కూడా కొంచెం పెట్టమ్మా అని అడిగాడు. ఇదిగో, నువ్వు వండిన వంట నాకంటే ముందుగా పక్కింటి వాడుకో వెనకింటి వాడుకో పెట్టావో నీ తోలు వచ్చేస్తాను. పోనీ నీకు పెట్టి పెట్టనా? అబ్బా, ఈ రోజు నుంచి ఇంట్లో పరాయి మగాడు ఊసత్రానికి వీల్లేదు అంతే. పోనీ ఎప్పుడు సనుగుడు. ఇది ఎప్పుడు పక్కింటి వాడికి పెట్టడం, వెనకింటి వాడికి పెట్టడం. ఇంకా నయం, ముందు రోడ్డు ఉండిపోయింది, లేకపోతే ఎదురింటి వాడికి కూడా పెట్టేది. కర్మ, గిరాకీ వస్తుందిరా, గిరాకీ. టాక్సీ వస్తావా? ఎక్కడికి? మున్సిపల్ గోడౌన్ దగ్గరికి. మున్సిపల్ గోడం దగ్గర మీటర్ మీద 10 రూపాయలు ఇస్తే వస్తా. మీటర్ మీద 10? ఈ మీటర్ డబ్బులు ఇస్తే రావా? మీటర్ డబ్బులా? ఒరే మీటర్ డబ్బులా? ఊరికి కొత్త ఏమయ్యా, ఎగతాళిగా ఉందా? సర్లే, ఎలా అమ్మా? నా దగ్గర పెట్టుకోవద్దు, సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను, జాగ్రత్త. పద వేరే టాక్సీ దగ్గరికి వెళ్దాం. సరే పద. పొద్దునే మంచి దారం తగిలింది. ఏమయ్యా, వస్తావా? ఆడు చెప్పాడుగా మీటర్ మీద 10 రూపాయలు ఇస్తే వస్తానని. నేను అంతే. ఎక్కడ దొరికారయ్యా నాకు? చాలే, ఎలా అమ్మా? పొద్దునే మంచి గిరాకీరా. టాక్సీ ఆ? వస్తావా? మీటర్ మీద 10 పెడతావా? సరే పెడతాను, పద. అయితే సిట్టు. సనేసి పద. మరి మోటో కిలో పుట్టు. సరైన గిరాకిరా. నగర్ గారా, ఇక్కడే ఆపండి. తాపుతా. డౌను డౌన్ బాబు. ఏమన్నా డ్రైవర్ గారు వెనకాల తలుపుతారు మళ్ళా? తీస్తా. ఏమమ్మా, ఏంటిది? ఇదేవిడా ఏంటి? ఇది కూడా తెలీదా? 10 రూపాయలు. అది తెలుసులేమమ్మా, మీటర్ 15 రూపాయలు జరిగింది. 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతాయి. నేనంతే ఇస్తానయ్యా. ఎలా వెళ్ళిపోతావా? నాకు కుదరదు. ఏంటి నువ్వు ఏంటి మాట్లాడేది? మీటర్ అంటే ఎవరిస్తానమ్మా? బాబు, మీ నాయన చెప్పండి, పెద్ద మనుషులుగా ఉన్నారు. ఆ కోర్టు ఎక్కువ మాక. నేను పెద్ద మనిషిని కాదు, పెద్ద మనుషులు గొడ్డలు ఇస్త్రీ చేస్తానంటే. ఏసేవేటో చెప్పు బాబు. మీటర్ సాధ్యం అంటే ఏమనంటున్నారండి. మైతో మీరు చెప్పండి బాబు. చెప్పండి చాలా. అతను ఎంత అడిగాడో అంతే ఇచ్చాను. ఏంటి అడిగా నువ్వు? మీటర్ మీద 10 ఎట్టమన్నానండి. రే, మీటర్ మీద 10 ఎట్టమన్నానండి. ఎట్టింది కదా, అట్టుకుని పళ్ళకి వెళ్ళిపో, లేకపోతే ఉతికి ఇస్త్రీ చేసేయగలను అంతే. ఇది ఎక్కడ న్యాయం? అది మీటర్ కాదు, అది 10 రూపాయలు కాదు. నోటు సెలవుదంటే చెప్పు, కొత్త తిప్పిస్తాను. అంతేగాని నువ్వు అన్న మాటే సెలవుదంటావా? బులుగు పోవటట్టు ఉతికించేయగలవు. ఓహో, మీరందరూ కలిపిన డబ్బు ఎటువంటి చూస్తున్నారా? చూపిస్తానయ్యా నా తడక. చూసారా మన తడక? మర్యాదగా మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే సరే, లేకపోతే ట్యాక్సీలు బంద్, ట్రాఫిక్ బంద్, మీరు ఇక్కడ బంద్. మీటర్ డబ్బులు ఇవ్వమంటే వినండి సార్. అబద్ధం. అతను మీటర్ డబ్బులు అడగలేదు. మీటర్ మీద 10 పెట్టమన్నాడు. అదిగో మీటర్ మీద 10 పెట్టాను. చూడమ్మాయి, విషయం అర్థమైంది. డ్రైవర్ ఏదో పొరపాటుగా అన్నాడు. అతను మీటర్ డబ్బులు అతనికి ఇచ్చి వెళ్ళిపోతాడు. నేను ఇవ్వను. ఇవ్వకపోతే రోడ్డు మీద ట్యాక్సీలు కదలవు. ట్యాక్సీ ఇవ్వాలా? జిందాబాద్. అమ్మాయి, ట్రాఫిక్ జామ్ అవుతుందమ్మా.
అవ్వనివ్వండి. ఇక్కడ జరిగింది మీకు నాకే కాక అందరికీ తెలుస్తుంది. పోనీ నువ్వేగా వెళ్ళవయ్యా. నేను వెళ్ళండి. నిరాహార దీక్ష చేసినా సరే డబ్బులు ఇచ్చుకుంటానండి. టాక్సీ డ్రైవర్ల కోరికలు నెరవేరాలి. ఏంటి నాసా చెల్లమ్మా, నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా, ఇంటికి వెళ్ళిపోచ్చి పదండి. ఆ 10 వద్దట. ఏంటి సార్ ఇది? డ్రైవర్ మీద చేయి చేసుకుందాం అనుకుంటే వీళ్ళు సిటీ బంద్ అంటారు. పోనీ ఆ పిల్లనే దబాయిద్దాం అనుకుంటే అసలే ఆడవాళ్ళ మీద అత్యాచారాలంటూ మా డిపార్ట్మెంట్ మీద బురద జరుగుతారు. ఈ పరిస్థితుల్లో నేనే డబ్బులు తీయడం మంచిది. చూడు, ఏంటి సార్? నీ మీటర్ డబ్బులు నీకు ఇస్తున్నాను కానీ ఇక వెళ్ళు. థ్యాంక్స్ సార్. వెళ్ళండి, వెళ్ళండి. లాగించా. వెళ్ళండి. రే భాస్కరం, ఎస్ డాడీ. నువ్వు కాలేజీకి వెళ్ళి ఎన్ని రోజులైంది? అదే డాడీ, ఐ వెరీ ప్రాంప్ట్. నార్మల్. నువ్వు కాలేజీ పాలిటిక్స్ లో షైన్ అయ్యి టౌన్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి స్టేట్ పాలిటిక్స్ లో సెటిల్ అవుతావు. కాలేజీకి పంపిస్తే ఆడపిల్లలు అంటే తిరుగుతావు. డాడీ నేను ఇక ముందు ఎప్పుడు అలాంటి మాటలు వింటానికి వెళ్ళదు. కదుక కాళేశ్వరరావు గారు. రామయ్య లాల్ రా రా రా. కూర్చో. ఏం కూర్చోవడం ఏమిటో, మగుళ్ళు కూర్చు తీసుకురాకుండా ఖాళీలా. ఇలాంటి విషయాలు నిదానంగా మాట్లాడుకోవాలయ్యా. విషయం చెప్పు. మగుళ్ళు కూర్చు తీసుకురాకుండా ఖాళీ లారీలు తెచ్చేవేమిటయ్యా అని పార్టీ ప్రెసిడెంట్ గారు నన్ను కోపడ్డారు. ట్రాన్స్పోర్టేషన్ కష్టం అయితే ప్రెసిడెంట్ గారి కారు ముందు పెట్టి వెనక లారీలో సామాన్ తీసుకురమ్మన్నారు. అది కాదయ్యా, అనుకోకుండా వరద బాధితుల పేరుతో కూలి జనం వచ్చి ఆ గోడౌన్లో చేరారు. దాంతో అక్కడ ఉన్న వస్తువులు బయటికి తీయటానికి వీలైపోయింది. మరి ఇప్పుడు ఎలాగండి? ఈ సంగతి ఆయన గారికి తెలిస్తే ఆయన మిమ్మల్ని కూడా బతకనివ్వరు. సింగపూర్ నుంచి కొత్త సరుకు దిగుమతి అవబోతుంది. అది మార్కెట్ లోకి వస్తే ఈ వస్తువుల రేటు పడిపోయి నష్టం వస్తుందని మీతో చెప్పమన్నారు. ఇప్పుడు ఆ సామాన్ అక్కడి నుంచి తీస్తే చాలా ప్రమాదం సార్. తీయకపోతే నాకు ప్రమాదం సార్. పోనీ మీకు వీలు పడిపోతే ఆ డబ్బు తిరిగి ఉండి ఆయన గారికి ఇచ్చేస్తాను. ఇగో, అనవసరంగా నువ్వు కంగారు పడకయ్యా. కాళేశ్వరరావు గారు ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఆ సరుకు అక్కడికి చేరుస్తారని కాస్త ఆయనకు నచ్చ చెప్పవయ్యా. అలా చేయవయ్యా, అలా చేయి. ఏమిటో చాలా మంది జనం ఉన్నట్టున్నారు. మనం అనుకున్నట్టు చేయగలమంటావా? అనుమానం ఎందుకు, మొదలెడదాం పదం. రఘుపతి రాఘవ ఎవరు బాబు మీరు? తుఫాన్లో ఇల్లు పోగొట్టుకున్నాం. చైర్మన్ గారు ఇక్కడ ఉండమన్నారు. తప్పు బాబు. గాంధీ గారు పుట్టిన ఈ దేశంలో బ్రాందీ తాగడం చాలా నేరం బాబు. చూడండి బాబు, గాంధీ గారు ఏమన్నారో తెలుసా? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. ఏది చూపించు? కాలానుగుణంగా గుణాలు కూడా మారుతాయని తెలియక 2 చెంపలు పాల్గొట్టించుకున్నాను. ఎవరో గొడవ చేయడానికి వచ్చారు చూడు. రేయ్, ఎవరన్నా మీరు? అరే బ్రదరు, అదిగో చాకు. ఎవరేంటే నీ బావని గుర్తుపట్ల? అలాగా? రా బావా. వస్తానే, నాకు స్నానం చేయిస్తావా? తలంటుతావా? శాంతి 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 ఏంటని నాతో పెట్టుకున్నారంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను. జాగ్రత్త. ముందు నిన్ను చెత్త కొడతానే. బాబు, తప్పు బాబు. ఆడపిల్లలు కొట్టకూడదు. అదే, పట్టుకోండి, పట్టుకోండి. ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు తెచ్చానని బాధపడుతున్నానమ్మా. మీరు తీరిగా కూర్చొని బాధపడండి. నీలోగా వాళ్ళ సంగతి చూస్తాను. జాగ్రత్తమ్మా.
దేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరాలైనా ఈ హింసావాదుల బాధ మనకి తప్పలేదు బాబు. ఎంత పనైంది. జాగ్రత్త, మెల్లిగా. అసలు ఈ సిటీలో లా అండ్ ఆర్డర్ ఉందో లేదో అర్థం కావట్లేదండి. ఏమైందండి? ఏం చెప్పంటారండి, మన తుఫాన్లో వీళ్ళిద్దరు పాకలు పోయాయి. ఎవరు వీళ్ళు? సోషల్ వర్కర్స్ అండి. వీళ్ళ దెబ్బలు తిన్నారు కదా, రౌడీ షేపులు వచ్చినాయి. బాధితులందరికీ ఇంజనీర్ గారు మున్సిపల్ గోడౌన్స్ లో ఆశ్రయం ఇచ్చారా, మీ ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ ఉండండి రా అన్నాను. అది అదో పెద్ద నేరం చేసినట్టు వీళ్ళిద్దరిని ఎట్లా శటకోపం పెట్టారండి. ఎవరు? ఆడేనండి మున్సిపల్ ఇంజనీర్ రవీంద్ర గారు. మర్యాదగా మాట్లాడు. అతగాడు ఈయన తమ్ముడు. తమ్ముడు అయిన అయితే మాత్రం ధర్మం మాట్లాడొద్దండి. తమ్ముడు అని నిదానంగా అంటున్నారు. ధర్మమే మాట్లాడాల్సి వస్తే వీళ్ళే ఆ గొడవ దగ్గరికి వెళ్లి ఆడపిల్లలను అల్లరి చేశారని ఇంతకు ముందే కేసు పెట్టడం జరిగింది. ఎవరు పెట్టారు? 3 to 1 సార్, వాళ్ళని పిలు. ఈళ్ళేనండి మా రవిబాబు మీద సై చేసుకుంది. నిజమేనయ్యా, నిజమే. కానీ మున్సిపల్ ఇంజనీర్ గారే దౌర్జన్యం చేశారని వీళ్ళు కేసు పెడుతున్నారే. ఎవడో మాట అన్నది బీచింగ్ పౌడర్ ఉతికిగలను. ఈ కౌన్సిలర్ ఇక్కడ ఉండగా అబద్ధాలు ఆడతారేంటి? ప్రశ్నలు వేయద్దు అని సమాధానం చెప్పు. స్వాతంత్ర యోధుడిగా నా దేశం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. బ్రిటిష్ వాళ్ళలాగా వీళ్ళంతా మా మీద తిరగబడితే అల్లూరు సీతారామరావు లాగా ఆ రవీంద్రబాబు వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. వీళ్ళిద్దరూ ఉట్టి ఎదవాలండి. వీళ్ళ మాట నమ్మకండి. అవునండి. ఆడపిల్ల తాను చేస్తుంటే తాళాల దొడ్లే కలబోయారండి రౌడీ సచ్చినోళ్ళు. పైగా నన్ను ఓ చంపని కొడితే గాంధీ గారు అడుగుజాడల్లో రెండో చెప్పు చూపించాను. మొదటి దానికంటే గట్టిగా కొట్టారు సార్. అంతేకాదండి, ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తారా ఎదవల్లారా? ప్రశ్నించినందుకు మా ఇంజనీర్ బాబుని కత్తితో పడిచారండి. అవునండి, అతగాడిప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేను ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు తీసుకొచ్చానా అని ఇక్కడ విచికిత్స పొందుతున్నాను. 3 to 1 వీళ్ళు లాకప్ లో పెట్టు. సార్. అదేమిటండి, న్యాయం కోసం వస్తే శటకోపం మానెత్తులు పెడతారేంటి? మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి రాజ్యం వెళ్దాం అనుకుంటున్నారా? రైట్, మీకేం పర్వాలేదు, నేనున్నాను. పదండి. గాయపడిన రవీంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడన్నారు కదా? అవునండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. మీరా? ఆగండి, ఎందుకు వచ్చారు లోపలికి? ఓహోహో, అర్థమైంది. న్యాయం కోసం పోరాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? రజనీ, మీరు ఊరుకోండి. చట్టం వాడి చేతిలో ఉంది కదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నోరు మూసుకొని కూర్చోమంటారా? చూడమ్మాయి, నువ్వెందుకు అలా రెచ్చిపోతున్నావో నేను తెలుసుకోవచ్చా? నిరభ్యంతరంగా. అక్కడ కొట్లాట జరగడానికి కారణం ఇంజనీర్ గారు కాదు. ఆ చైర్మన్ మనుషులు కావాలని గొడవ చెయ్యాలని గోడౌన్ దగ్గరికి వచ్చారు. ఇదేమిటి, నేను అడ్డుపడితే ఇది గాయపరిచి పారిపోయారు. చూడండి ఎంత గాయమైందో. అది కాదు రజనీ, ఆయన ఏమిటంటే నాకు తెలుసండి. అన్న చైర్మన్ గారు ఏజెంట్. డబ్బు గల వాళ్ళని చూసి భయపడే పోలీసు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు, అంతే కదా? సరేనమ్మాయి, నేను చైర్మన్కి ఏమవుతానో చెప్పావు. ఇంతకీ అతను నీకేమవుతాడు? ఏమవుతారా? ఈయన నాకేమవుతారా? రజనీ, ఊరుకోండి, మీరు ఎందుకు కంగారు పడతారు? ఈ పోలీసులను చూసి నాకేం భయం లేదు. ఇన్స్పెక్టర్ గారు, ఆయన నాకేమవుతారని కదా మీరు అడిగింది? అవునమ్మా, అదే అడిగాను. ఆయన నాకు మూడవుతాడు. అన్నయ్య, అది తను తమ్ముడు. నాకు అర్థమైందిలే. తమ్ముడు? అన్నయ్య? అయ్యో, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ బై. దట్స్ ఆల్ రైట్. తమ్ముడు, నువ్వు ఒంటరిగా ఉంటావని తోడు కోసం వచ్చాను. కానీ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడమే మంచిదని తోచి వెళ్ళిపోతున్నాను. ఏమిటది చూస్తున్నాను. ఏమిటి చూస్తున్నావు? ఆయన నా జాకెట్ ని నైసుగా నాజూగా రుద్దుతుంటే చూస్తున్నాను. నైస్ గా నాసుగా రుద్దుంటే అలా ఊగుతూ చూడాలా? అదా ఏమయ్యా, ఇంకా ఏం చెప్తావు? పెట్టేది ఎక్కాల. ఏమిటది? అదే ఇచ్చి పెట్టే వేడెక్కడ రుద్దులేవా? కట్టండి. ఏ రుద్దిన ఉపయోగం లేదండి. అదే ఏడెక్కిన తర్వాత రుద్దితే చక్కగా అడుగుద్దండి. మనం ఒకసారి సెలవు చేసి వదిలితే 15 రోజుల తర్వాత మన పేరు చెప్పుకోవాలి. అది మన స్టైల్. అబ్బా, ఎంత మంచి స్టైలు. నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు? పోలోపలికి. అమ్మో, నా జాకెట్ పాడైతేను. నేనున్నానుగా. మీకు తెలియదండి, మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇష్టం వచ్చినట్టు రుద్దేస్తారు. నేనున్నానని చెప్పానుగా, పోలోపలికి. అబ్బా, మీరే మొగుడండి. ఏ, నేనేమన్నా చాలా మొగుడిని, ఉమ్మడి మొగుడిని, దొంగ మొగుడిని అనుకున్నావా? మీరు అనుమానం మొగుళ్ళండి. నువ్వు పోతావా? పోవా? మీరు రోడ్డు మీద పోయే ప్రతి ఆడదాన్ని చూడొచ్చు, నేను మాత్రం మొగోళ్ళని చూడకూడదు. మొగోళ్ళకు నీతి, ఆడలకు నీతి. ఏంటి బాబు, ఆవిడ మిమ్మల్ని అనుమానిస్తుంది? మంచి తిరుగుబోతేంటి? నేను తిరుగుబోతుని, తాగుబోతునే కాదు, పొగరుబోతుని కూడా జాగ్రత్త. రుద్దు.
వద్దులే ఇడిదే నేతాజీ లోనకెళ్ళి చెంబుతో తోకుంటారే దాంతో రుద్దుకుంటాను నీకెందుకు ఏమిటండి మీరనేది? అవును నా కళ్ళతో చూసింది చెవులతో వినది చెప్పాను. అందుకే కాబోలు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా సమాధానమే చెప్పేవాడు కాదు. ఇప్పుడు వాడి మనసు ఏమిటో తెలిసిందిగా. శాంతిని చేసుకోమని వాళ్ళని ఊరికే సతాయించకు. ఆశపడ్డవన్నీ అవుతాయిట్లండి. ఇదేమిటి ఈ అవతారం ఎత్తావు ఇవాళ? దేవుడు 10 అవతారాలతోనే సరిపెట్టుకున్నాడు. ఈ 37 కుటుంబాల ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనమే మొయ్యాలి గనక రోజుకు 37 అవతారాలు ఈ రతిని ఎత్తక తప్పదు. అయితే నా కోసం కూడా ఒక అవతారం ఎత్తాలి నువ్వు. నీకోసం అయితే ఏ అవతారమైనా ఎత్తుతాను. మా ఉదయం నిన్ను ఒకసారి తీసుకురమ్మంది. ఎందుకు? కొలతలు కావాలట. దేనికి? అదే నీ ఒడ్డు పొడుగు పిలక నడుం అన్ని కొలతలు చూసి నువ్వు నాకు సరిజోడువో కాదో తేల్చేస్తానంది. ఓహో పెళ్లి చూపులా? అవును. అయితే ఇంకే పదండి ఒక పని అయిపోయినట్టుంటుంది రండి. ఆగాగు, ఇలాగే వస్తావా? లేకపోతే సబ్బుతో ముఖం కడుక్కొని పౌడర్ రాసుకుని రమ్మంటారా? అక్కర్లేదు, ఉంది ప్యాంటు బనీను విప్పి తిప్పేసి పుల్లింగంలోంచి స్త్రీలింగంలోకి మారిపో. అయ్యయ్యో చీర కట్టుకోమంటారా? ఉమ్. బాబు నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత చీర కట్టుకుని ఎరగను, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. సరే కట్టుకునేవాడిని, నాకు తప్పుతుందా? నేను కడతాను చీర. ఈ ప్యాంట్ మీద కడతారా? ప్యాంటు పే ప్యాంట్ విప్పను. విప్పకపోతే మన పెళ్లి మరో ఏడాది వాయిదా పడిపోతుంది. అయ్యో, వద్దు బాబు వద్దు, నేనే చీర కట్టుకుంటాను. సర్లే నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టుకుంటా పో. అలాగే. డాడీ డాడీ బాబాయ్ ఎవరో ఆంటీని తీసుకొస్తున్నాడు. ఏమోయ్ త్వరగా రా, నీ మరిది నా మరదల్ని వెంటబెట్టుకొస్తున్నాడు. వస్తున్నా. ఏమిటి నడక? స్టైల్ మార్చు. ఎలా? ఎలాగా చూడు. రా రజని. వదినా వదినా, ఈ అమ్మాయి రజని. ఏది ఏది? నాతో పాటు ఇంతకు ముందు వచ్చిందే. పారాన్ని రాయించుకునే వరకు వచ్చి పారిపోతే ఎలా? రా. లే, లే. పాపం చీర కాళ్ళ కట్టుపడి. బావా చీర కాలి కట్టుపడ్డం కాదు, కాలే చీర కట్టుబడి ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఈనాడైనా చీర కట్టడం తెలిస్తే. పాపం మా తమ్ముడు వాళ్ళ ఉదయం దగ్గర మార్కులు కొట్టేయడానికి హఠాత్తుగా చీర కట్టి తీసుకొచ్చుకున్నాడు. మమ్మీ ఆంటీ ఏడుస్తుంది. అరే రజని, అరే రే ఏంటిది? ఊరుకు, నన్ను క్షమించండి. కండవాళ్ళ ఆత్మీయతకు అనురాగాలకు దూరంగా పెరిగిన అనాథని నన్ను నేను రక్షించుకోవడం కోసం మొగరాళ్ళ తలపెరుస్తున్న నేర్చుకున్నానే తప్ప ఆచారాలు సంప్రదాయాలు అలవాటు చేసుకోలేకపోయాను. నాకెవరు చెప్పలేదు, చెప్పడానికి ఎవరు లేదు. ఇప్పుడు ఊరుకోమ్మా, ఇక నుంచి నువ్వు అనాథం కావు, మా రవీంద్ర కాబోయే భార్యవు. ఈ ఇల్లు నీది, మేమంతా నీ వాళ్ళం. అదేమిటి మమ్మీ, బాబాయ్ చేసుకునేది శాంతి పిన్ని కదా, ఈ ఆంటీ అంటావే? తప్పమ్మా, ఈ ఆంటీయే బాబాయిని చేసుకునేది. సార్, ఆ లాల్గాడు గోడౌన్ దగ్గరికి లారీలతో బయలుదేరాడు. అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాన్ తనే తీసుకెళ్తాడు. అలా జరగడానికి వీల్లేదు. వాడు గోడౌన్ దగ్గర గొడవ మొదలు పెడితే మన పరువు బజారు పాలవుతుంది. పద. ఏమిటాయా వాళ్ళు నువ్వు చేస్తున్న పని? ఏం చేయమంటారండి? అర్జెంట్ గా సామాన్ అంతా డిస్పోజ్ చేయమని ప్రెసిడెంట్ గారే చెప్పారు. ఆయన ఏదో చెప్పారని పట్ట పగలే అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాను బయట తీస్తావా? అలా అయితే మీ సొమ్ము పూర్తవటం కాదు, మనందరం జైల్లో ఉంటాం. అది కాదండి. చేస్తున్నట్టు దొంగ వ్యాపారం అయినప్పుడు కొంచెం మెలకుగా ఉండాలయ్యా. మీకు నష్టం రాకుండా, మా పరువు బజారం పడకుండా నేను ఒక పథకం ఇస్తానయ్యా. ఆనంద నిలయం పడిపోయిన స్థలంలో రేపు మేము ఒక 5 స్టార్ హోటల్ కి శంకుస్థాపన చేయబోతున్నాం. ఆ సందర్భంగా పార్టీ ప్రెసిడెంట్ గారు ఆహ్వానించబోతున్నాం. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఉందయ్యా, చాలా దగ్గర సంబంధం ఉంది. చెప్తా విను. రేపటి శంకుస్థాపన సభలోనే మొన్నటి తుఫాను బాధితులకు విరాళాలు ఇస్తున్నాం. ఆ 37 కుటుంబాల వాళ్ళు సకుటుంబంగా అక్కడే ఉంటారు. అదే సమయంలో ఇదే లారీలో నువ్వు అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాన్ని అతరహస్యంగా అక్కడి నుంచి తరలించాయి. ఓకే. లారీలు వెనక్కి చెప్పడా? ఒరే మురళి, ఇదేమిటో ఇక్కడ కూర్చున్నా? నాన్న చదువుకోవద్దంటాడని ఇక్కడ కూర్చున్నానమ్మా. నీ అయ్య లేదురా. గంగమ్మ, ఈ రోజు తుఫాన్ బాధితులందరికీ మన పాత బంగ్లా దగ్గర డబ్బులు ఇస్తున్నారు. మా ఆయన పొద్దున్న లేచి ఎక్కడ పోయాడా అనుకున్నాను.
అయితే అక్కడికి వెళ్ళి ఉంటాడులే. డబ్బు తీసుకుని ఈ పాటికి తాగి పడిపోయి ఉంటాడు. అని అవునే గంగా, శివయ్యకి తెలియకుండా వాళ్ళు ఇచ్చే డబ్బు దాచిపెట్టి కుర్రాయిని సరస్వతి విద్యాలయంలో చేర్పించు, బాగా చదువుకుంటాడు. పదగంగమ్మా మనం వెళ్ళి అన్నం వెళ్ళండి, నేను మురళి చూసుకుంటాం. తారా తాత మన ఇద్దరం చదువుకుందాం. ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి. మన వాళ్ళందరూ క్యూలో ఉన్నట్టున్న సింహాచలం. వందే మాతరం బాబాయ్, మురళి, శివయ్య తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారమ్మా. ఊరికి అలా తోసుకుంటారట. అలా తోసుకుంటే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళగొడతారా? నిజమే పంతులు గారండి. 2 గంటల కాడి నుంచి ప్రెసిడెంట్ గారికి జై కొట్టిస్తున్నారు తప్ప ఇందులో పైసలు ఇచ్చే ఎవరో జరగటం లేదు. అప్పప్ప ఏమిటయ్యా మీ గొడవ? కాసేపు ప్రెసిడెంట్ గారికి జై అనండి. ఇదిగో శటకోపం గారు, అవతల జనం అంతా పిల్లా జల్లతో ఎండలో మాడిపోతున్నారు. మీ పరిగానే వాళ్ళు రోడ్లు వేయడానికి వెళ్ళాలి. అసలు ఎవరిని మీకు పత్రం ఇచ్చిందే? అయిపోయిందమ్మా, 5 నిమిషాలు వర్జం కదా అని ఆగాం. అలా ఆయన కొబ్బరికాయ కొట్టడం ఏమిటి, ఇలా బాధితులకు విరాళాలు ఇవ్వడం జరిగిపోతుంది. కోపం ఇంకా సేపుంటే ఇది గొడవ చేసేట్టుంది. అక్కడ గోడౌన్ దగ్గరికి మన మస్తాన్ని పిస్తోల్ని పంపించావా? ఆహా, ఇక్కడ వీళ్ళను ఒక అరగంట తాత్సారం చేయిస్తే చాలు, అక్కడ మన పని అయిపోతుంది. డాగ్, డాగ్, డిఓజీ డాగ్. డిఓజీ డాగ్. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. తాత, అమ్మ డబ్బులు తేగానే నన్ను స్కూల్లో చేర్పిస్తావుగా? తప్పకుండా చేర్పిస్తాను రా. ఓం ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి. ఆగండి, ఈ శంకుస్థాపన కార్యక్రమం జరగడానికి వీల్లేదు. ఎందుకు వీలేదు? ఊరికి నడిబొడ్డునున్న ఈ స్థలాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టాలని నేను ప్రతిపాదించాను. ఆ ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉండగా అర్థంతరంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. వీల్లేదంటానికి నువ్వెవడవయ్యా? ఈ స్థలం గవర్నమెంట్ సొంతం కాదు, నాది. ఇందులో మేము మా ఇష్టం వచ్చినట్టు తైతక్కలు ఆడుకుంటాం. కాదంటానికి నీకు ఏ అధికారం ఉంది? శటకోపం గారు, రూల్స్ తెలిసి కూడా మూర్ఖంగా మాట్లాడకండి. ఈ టౌన్ లో ఏ శంకుస్థాపన జరిగినా మున్సిపల్ ఇంజనీర్ గా నా ఆమోద ముద్ర ఉండాలి. మీ 5 స్టార్ హోటల్ ప్లాన్ నేను అప్రూవ్ చేయలేదు. అంటే నా స్థలంలో వాటర్ ట్యాంక్ కడతావా? అవును. ఊరుమ్మడి సౌఖ్యం కోసం నా ప్రతిపాదనను మీరు బలపరచవలసిందే. అంటే ప్రైవేట్ హౌస్ని ప్రభుత్వ పరం చేసేయమంటావా? కొత్త విషయం విన్నట్టు విస్తుపోకండి చైర్మన్ గారు. పాత రికార్డులు తిరగేయండి. మీ తాలూకు వాళ్ళ మేడలు కూల్చి రోడ్లు వేయాల్సి వస్తుందని ప్లాన్లే మార్చి ఎన్ని గుడిసెలను మీరు బుల్డోజర్తో పెకలించి రోడ్లు వేయించారో, అందుకు ఏ ఫైళ్లు తారుమారు చేశారో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది. నువ్వు నిరూపించగలవా? సాక్ష్యాధారాలతో సహా. అది మెజారిటీ వ్యక్తుల నిర్ణయం అయ్యా. ఇలా వ్యక్తులను కొనుక్కోగలిగారు కాబట్టే మీరు ఇన్నాళ్ళు బ్రతకగలిగారు. ఇంతకీ ఇప్పుడు ఏమంటారు? నేను ఇక్కడ ఇలాగే ఉండిపోయాను, కొబ్బరికాయ కొట్టనా వద్దా? మీరు కానివ్వండి సార్, అంతగా అయితే ఈ సంగతి కోర్టులో తేలుతుంది. అంతే అంతే, మీరు కొబ్బరికాయ కొట్టండి. ఇంజనీరు, నీ స్థాయికి మించిన పనుల్లో తలదూరుస్తున్నావు. నీ ఇంజిన్ కి ట్రబుల్ తెచ్చేస్తాను, జాగ్రత్త. ఇది పెట్రోల్ తో నడిచే ఇంజిన్ కాదు మిస్టర్ కాళేశ్వరరావు ట్రబుల్ ఇవ్వటానికి. ఇది పౌరుషం అనే రక్తంతో నడిచే ఇంజిన్. టేక్ కేర్. బుద్ధి లేదురా నీకు? ఓల్డ్ ఖరీదైన వస్తూ జాగ్రత్తగా పట్టుకెళ్ళాలని తెలవదు. తీసుకెళ్ళ. ఏమిటిది? ఆగండి. ఒరే అహింసోడా, అక్కడ డబ్బులు ఇస్తా అంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బే? అంటే మీరు చేస్తున్న దొంగ పని బయటపడకూడదని ఇక్కడున్న మా వాళ్ళు అక్కడికి పంపించారన్నమాట. అవును, పంపాం. ఏం చేస్తావు బే? నాకు చేతైంది ఒక్కటే, తప్పు చేసిన వాడిని పోలీసులకు పట్టివ్వడం. రేయ్, నాకు చేతనైంది ఒకటేరా, సాక్ష్యం చెప్పేవాడిని సాగు కట్టడం. నిన్ను సాక్ష్యం చెప్తావు. అహింస నీతి అని పిచ్చి కబుర్లు చెప్పే నీలాంటి ముసలినాయాలను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. చావరా అహింసడా. గారు, నేను లారీని తీసుకెళ్తాను, మీరు కారులో వచ్చేయండి. పదండి. ఏడు బాబు, అక్కడ మా తాతను కొడుతున్నారు. అలాగా ఎక్కువ.
నువ్వు దిగు. తాతయ్య తాతయ్య వీడు ప్రాణాలతో పెట్టుకుంటే ప్రమాదం. దారికిచ్చి కథం చేద్దాం పని. నా జీవిత బీమా డబ్బుతో మురళికి చదువు చెప్పించండి. ఈ అహింసామూర్తి మీద దౌర్జన్యం జరిపిన దుర్మార్గులను ఎవరైనా చూశారా? మురళి చూశాడు, కానీ వాళ్ళెవరో తనకు తెలియదు అంటున్నాడు. అధ్యక్ష, ఏటి అన్యాయం, ఏటి ఘోరం, ఏటి అక్రమం! మన ఊరి మున్సిపాలిటీ గురించి ఈ పేపర్లన్నీ దూదేకినట్టు ఏకి పారేయడానికి కారణం ఎవరు? మున్సిపాలిటీ గోడౌన్లో అంత దొంగ సామాన్ దాచిన తొత్తు కొడుకు ఎవరు? అక్కడ వందే మాత్రం బాబాయ్ ప్రాణాలు తీసిన పాపాత్ముడు ఎవరు? అసలు దీనికి అతనికి కారణం ఎవరని క్వశ్చన్ ఎత్తన్నాను. ఇవాళ ఈ సంగతి ఇప్పుడు ఇక్కడికిక్కడ తేలిపోవాలా? ఇదిగో సింహాసనం అన్ని తేల్తాయి గాని సభా మర్యాద పాటించి ముందా కుర్చీలో కూర్చోవయ్యా. ఇది కూర్చుంటే తేలే ఎవ్వరం కాదండి, మనిషి ప్రాణాలకు సంబంధించిన విషయం. ఏడు చైర్మన్ గారు, నా క్వశ్చన్కి మీరు ఆన్సరింగ్ ఇస్తారా, లేకపోతే నన్ను ఏరే మున్సిపాలిటీ ఎట్టేసుకోమంటారా? ఏంటి వాళ్ళకుంటే తమాసాలుగా చూస్తున్నారు. మున్సిపాలిటీ బోర్డు అంతా బజార్న పడ్డాక ఇంకా కౌన్సిలర్లుగా ఈ కుర్చీలో కూర్చోడానికి సిగ్గాని వదిలేసినారేటి? అడగండి, చైర్మన్ గారు ఎవరని ఇవ్వాలని అడగండి. అదంటే క్వశ్చనింగ్. మనరుంటారేమిటయ్యా? జరిగిన దానికి నేను బాధ్యుడిని. ఊళ్ళో ఉన్న అలగా జనానందరినీ తీసుకొచ్చి గోడౌన్లో పెట్టాడు ఇంజనీర్ రవీంద్ర. అతను దీనికి బాధ్యుడు. చైర్మన్ గారు, అవునయ్యా, ఆ రోజు జనాన్ని వెంటేసుకొచ్చి నేను ఎంత చెప్పినా వినకుండా బాధ్యత నాది అని వాళ్ళందరినీ లోపలికి తెచ్చావుగా, అందుకు అనుభవించు ఫలితం. ఇంకో ఆర్డర్స్ గవర్నమెంట్ నిన్ను సస్పెండ్ చేసింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని నా జనమో అని వెనకేసుకొచ్చావుగా. ఇప్పుడు ఆ జనం వల్లే నేను ఎత్తికి శతకోపం వచ్చింది. అందుకు నాయన శ్రీముఖం. తప్పంతా జనం మీదకి నెట్టేస్తున్నారా శఠగోపం గారు? ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులై 3 పూట్ల తిండికి లేని ఆ నిర్భాగ్యులకు మున్సిపల్ గోడౌన్ కింద అంత పెద్ద అండర్ గ్రౌండ్ నిర్మించే శక్తి ఉందా? కొన్ని లక్షల విలువైన దొంగ సరుకును నిల్వ చేసే తాహత్తుందా? ఆ కుటుంబాలందరికీ తల్లో నాలుకైన వందే మాత్రం బాబాయిని వాళ్లే చంపుకోవాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? ఆ రోజున హత్య జరిగిన సమయంలో వాళ్ళంతా మీరు శంకుస్థాపన పేరిట ఏర్పాటు చేసిన సభలో ఉన్నారు. సభ జరిగిన సమయంలోనే హత్య జరిగిందన్న సంగతి ఎవరు ఆలోచించరే? ఆ రోజు వాళ్ళు గోడౌన్లో తలదాచుకోవటానికి కాళేశ్వరరావు గారి అభ్యంతరానికి కారణం ఏమిటో అర్థమయ్యేలా చెప్పరే? అంటే నీ ఉద్దేశం నేరస్తులు మేమంటావా? నిజమైన దొంగలెవరో ఇక్కడున్న ప్రతి వాళ్ళకి తెలుసు. అధికారానికి లొంగిపోయి కొందరు, దౌర్జన్యానికి భయపడి మరికొందరు నిజాన్ని గుండెల్లోనే అణిచివేసుకుంటున్నారు. ఆ దొంగలెవరో నీకు తెలిస్తే నువ్వు నిరూపించవయ్యా. నిరూపిస్తాను. అన్యాయాన్ని నడివీధిలో నిలబెడతాను. ప్రజల కళ్ళు తెరిపిస్తాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఎలకండి బాబు, అసలు దొంగల్లో కేసు వెళ్ళిపోతున్నారేంటి? ఎవరయ్యా అసలు దొంగ? ఎవరేంటి? ఈ కాళేశ్వరరావు గారే. మా చైర్మన్ గారి దొంగ అంతా ఏం చేస్తావా? ఆగండి, 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 ఆగండి. ఈ సభని నిరవధికంగా వాయిదా వేస్తున్నారు. మీటింగ్ లో ఏం జరిగిందిరా? హామీ పత్రం రాసిచ్చాను గనక జరిగిన దానికి నేనే బాధ్యుడని నన్ను సస్పెండ్ చేయించాడు చైర్మన్. అయితే నా ఊహ నిజమైందనమాట. ఏటనయ్య అది? నీకు తెలియకుండానే నీ వెనుక పెద్ద వ్యూహం పన్నారు రవీంద్ర. మొన్న నేను నెంబర్ నోట్ చేసిన మున్సిపల్ కారు కూడా ఆ రోజు ఆ టైంలో నువ్వే వాడినట్టుగా లాక్ బుక్ లో రాశారు. ఆ తప్పుడు సంతకం చేసిన వాడెవడో కనుక్కుంటాను. వాడిని నువ్వు అరెస్ట్ చేసి జైల్లో తోసేస్తే అసలు నిజం బయటపడుతుంది. తొందరపడకు. సాక్ష్యాధారాలు సేకరిస్తే తప్ప మనం ఏం చేయలేం. అందుకే మా డిపార్ట్మెంట్ చైర్మన్ మీద నిఘా వేయమని హెచ్చరించాను. అష్టదిగ్బంధనం చేసి పగడ్బందీగా కేసు ఫైల్ చేస్తే తప్ప వాడిని మనం ఏం చేయలేం. కమాన్. ఏమిటి? అవును సార్, మీ మీద నిఘా వేయమని పోలీసులు కూడా పెట్టారంట. ఇదెక్కడ కూడవండి బాబు? ఇంజనీర్ సస్పెండ్ అయ్యారక దాన్ని సంబరపడుతూ ఉంటే మన నెత్తిన శటకోపం తట్టడానికి కొత్తగా వాడు అన్నయ్య ఒకటి తయారయ్యేటండి. ఆ ఇంజనీర్ మా చేతుల్లో వాడు కనుక వాడు నోరు మూయించారు.
వీడు పోలీస్ ఆఫీసరు, వీళ్ళు ఎలా ముగిస్తారు? వర్షాలు వస్తేనే నదులు పొంగుతాయి, అగ్ని పర్వతం బ్రద్దలైతేనే లావా ప్రవహిస్తుంది. సమయం వచ్చినప్పుడే వాడి నోరు మూతపడి తీరుతుంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి, కూర్చోండి. ఇంతకు ముందు మీకు భారతదేశ పిల్లల గురించి చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను, రాసుకోండి. దక్షిణాన హిమాలయ పర్వతములు. అదేంటి మాస్టర్, హిమాలయాలు ఉత్తరాన కదా ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు దక్షిణాన్ని మారింది. నోరు కూర్చో. చదవండి. సార్, ఏంటి బాబు, ఏం జరిగింది? వాడు వాడు మా వంద మాత్రం తాతని చంపేశాడు. అలాగా, రా బాబు, పోలీసు చెప్తాం, పద. ఏమిటా లెక్కలు? హలో, ఏం సార్? మస్తాన్ని. ఎక్కడి నుంచి? మన స్కూల్ నుంచే సార్. ఆ రోజు గోడౌన్ దగ్గర మద్దతు జరిగినప్పుడు చూసిన కుర్రాడు నన్ను గుర్తుపెట్టాడు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మన దగ్గరే ఉన్నాడు సార్. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. మురళి పొద్దుననగా బడికి వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. బడికి వెళ్ళాడని తెలిస్తే శివయ్య కొడతాడని భయపడి అక్కడే ఉండిపోయి ఉంటాడు. అలాగా, కంగారు పడ గంగమ్మ. స్కూల్ దగ్గరికి వెళ్ళి మురళిని మేము తీసుకొస్తాం. రారజని, భయపడద్దు. ఇప్పుడు చెప్పరా, వీడిని నువ్వు ఎక్కడ చూసావు? అబ్బే, నేను చూడలేదండి. ఇప్పుడు చెప్పు. నన్ను చూడలేదు? చెప్పు. చూశానండి. చెప్పు, ఎక్కడ చూసావు? మరి మరి సినిమా దగ్గర క్యూలో చూశానండి. అబ్బో అబ్బో, వీడు చాలా తిరగలడయ్యా. స్కూల్కి మంచి పేరు తీసుకొస్తాడు. ఎప్పుడు చెప్పు, ఎక్కడ చూసావు నన్ను? చెప్తాను. మున్సిపల్ గడంలో వందే మాత్రం తాతని కొడుతుండగా చూశాను. ఏమండోయ్, ఇంత పచ్చి నిజం దాచుకున్న వీడి నోరు మాట్లాడటానికి వీల్లేదండి. శతకోపం పెట్టేయాల్సిందే. అవును కదా మరి. వాడి నోట్లో యాసిడ్ పోసి. అయ్యా, నాకు అనుమానం, వీడు మాట్లాడలేకపోయినా చేత్తో రాసి చూపించచ్చుగా. అవునవును, ఆ ప్రమాదం కూడా ఆ, ఉంది. వాడి చేతులు కూడా పని చేయకుండా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. ఆ. రజని, నువ్వు ఆ పక్క నుంచి క్లాస్ రూమ్ లో వెతుకు, నేను ఈ పక్క నుంచి వెతుక్కుంటూ సరే. వస్తాను. హలో, ఏమిటి? అవును సార్, స్కూల్లోకి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. ఇప్పుడే మీ తమ్ముడు గారు రజని అనే అమ్మాయితో ఆ స్కూల్ కాంపౌండ్ లోకి వెళ్ళారు సార్. అలాగా, సంథింగ్ మిస్టీరియస్. మురళి! మురళి!
అన్నయ్య ఈ ఘోరం నేనే చేశాను, ఈ హత్య నేనే చేశాను. నన్ను వెంటనే ఉరి తీయించండి. నేను రక్తం కళ్ళు చూసిన రాక్షసిని, ప్రాణాలు తీసిన పాపాత్మురాల్ని. నా పాప నన్ను దగించి వేయక ముందే నన్ను ఉరి తీయించండి. నన్ను వెంటనే ఉరి తీయించండి. నన్ను వెంటనే ఉరి తీయించండి. చూడమ్మా రజని, నువ్వు న్యాయం కోసం కోర్టుకొచ్చావు. జరిగింది ఏమిటో కోర్టు వారికి చెప్పు. వారు సానుభూతితో పరిశీలించి ఏ పరిస్థితిలో నువ్వు ఈ హత్య చేసావో అర్థం చేసుకుంటారు. వద్దు, నన్ను ఈ పాప నుంచి కాపాడడానికి ప్రయత్నించకండి. నా మీద జాలి చూపించకండి. ప్రతికున్న ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తున్న నాకు విముక్తి కలిగించండి. యువర్ ఆనర్, నా క్లయింట్ మానసిక పరిస్థితి సక్రమంగా లేనందువల్ల కేసు వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. అమ్మా రజనమ్మ, నా బిడ్డను ఎత్తుకుంటూ వెళ్ళి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా తల్లి? కట్టుకున్న దాన్ని మంచాన పడేశాడు, కన్న బిడ్డని దూరం చేశాడు. ఇప్పుడు నిన్ను కూడా మాకు దక్కనివ్వకుండా అన్యాయం చేస్తున్నాడమ్మా ఆ దేవుడు. నీ బిడ్డ నీకు దూరం చేసింది దేవుడు కాదు శివయ్య, ఆ రాక్షసులు. అవును, వాళ్ళే మురళిని దాచేశారు. వాళ్ళని విడిచిపెట్టను. వేనకు లాయర్ గారు, రజని నిరపరాధమే క్లూ ఏమన్నా దొరికిందా? క్లూ కాదు నాయన, నువ్వు తగిలించిన కేసుకి ఫ్లూ జ్వరం వచ్చి నీ అడ్వాన్స్ నీకు తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. ఇదేమిటండి, కేసు మధ్యలో వదిలేస్తారా? నేను ఈ హత్య చేశాను అప్రభో అని ఆ పిల్ల కోర్టులో అరుస్తుంటే కాదు బాబు అని నేను వాదించేదయ్యా. ఆవేశపడకుండా అసలు ఏం జరిగిందో వినండి. నేను ఏం లాభం ఏమిటయ్యా, అంతా ఆవిడ కోర్టులో జడ్జి గారు పిలిపించిందిగా. లాయర్ గారు, తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషికి ద్రోహం చేశానన్న పశ్చాత్తాపంతో ఆమె పడే మోగవేదన మీరు తెలుసుకుంటే ఆమె అలా ఎందుకు ప్రవర్తించిందో మీకే అర్థం అవుతుంది. సరే, రజని నిర్దోషం ఆధారాలు నీకేమన్నా దొరికితే వెంటనే నన్ను వచ్చి కలుసుకో. థ్యాంక్ యూ సార్. వదినా, ఏమిటిదంతా? మాకు సెలవిప్పించు బాబు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు వదినా? అసలు నేను ఈ పని ఏనాడో చేసి ఉండవలసింది. నా దేవుడే నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏ బంధం మిగిలింది గనక ఇంట్లో ఉండాలి. వదినా, ఇన్నాళ్ళు నేను భ్రమలో పడ్డానయ్యా. నా బిడ్డలు అనాథలు కాలేదు. వాళ్ళ బాబాయ్ వాళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడుతాడని ఆశపడ్డాను. నీ వదినకి మంచి గుణపాఠం చెప్పావయ్యా.
నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు వదిన. కాదు, యథార్థమే చెప్తున్నాను. తోడబుట్టిన అన్నయ్యని దారుణంగా హత్య చేసిన ఆ రాక్షసుని నువ్వు కాపాడాలని ప్రయత్నిస్తున్నావు. ఇంతకంటే అమానుషం ఉంటుందా? ఈ ఇంటితో నాకున్న బంధం తెగిపోవటానికి ఈ నిదర్శనం చాలదు. నువ్వు పొరపడుతున్నావు వదిన. రజని హంతకురాలు కాదు. దుర్మార్గుడైన ఆ కాళేశ్వరరావు మన కుటుంబం మీద పగబట్టి అన్నయ్యని బలి తీసుకున్నాడన్న అనుమానం. నిజమైన హంతకుడిని ఉరికమ్మ ఎక్కించి అన్నయ్య ఆత్మకు శాంతి కలిగిస్తాను. నిజంగా మీ అన్నయ్య ఆత్మకి శాంతి కలిగించాలన్నదే నీ ఆశయం అయితే నీ వదినకు నువ్వు మాట ఇవ్వాలి. చెప్పొదిన, ఏమిటది? శాంతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. వదిన, అవును బాబు, నీ వదిన ఈ గడప దాటి వెళ్ళకూడదనుకుంటే నువ్వు ఆ పని చేయాలి. నా మాట నెరవేరుస్తానని దేవుడు లాంటి మీ అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్పు రవి. నేను వేస్తున్నది తప్పటడుగని తెలిసినా నీ కోరిక తప్పకుండా తీరుస్తాను వదిన. అనపూర్ణ, అనపూర్ణ, నేను ఇంట్లో లేనప్పుడు వీధి తలుపు తెరవద్దని చెప్పారా లేదా? మొగుడు సత్యం ఒత్తుకుంటుంటే రంకు మొగుడు వచ్చి రాళ్ళు వేసేట. ప్రాణాల మీకు వచ్చి నేను ఏడుస్తుంటే నీకు ఎప్పుడు అదే ఛాస. అబ్బా, నాకు ఇప్పుడు మూడ్ లేదే, నన్ను విసిగించకు. రజని, రజని, నువ్వెలా వచ్చావు? నీ పీక తప్పించాలని తప్పించుకొని వచ్చాన్రా. అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణను ఆవకాయ పచ్చడి తెమ్మనే వాళ్ళ అమ్మగారింటికి పంపించాన్రా. చెప్పు, మురళిని ఎక్కడ దాచావో చెప్పురా. నాకు తెలియదు. తెలీదు అన్న మాట మరొకసారి అన్నావంటే తెలియని లోకానికి వెళ్ళిపోతావు. చెప్పురా. చెప్తాను. ఆ కుర్రాన్ని, కుర్రాన్ని, ఆ కుర్రాన్ని. అయ్యా కాళేశ్వరరావు, పోలీసు కస్టడీలోంచి పారిపోయి తిన్నగా నీ ఇంటికి వచ్చింది అంటే అది తెగించిందన్నమాట. అవును సార్. ఆ కుర్రాన్ని ఎక్కడ దాచామో చెప్పకపోతే ప్రాణాలు తీసేస్తానంది. అంతేకాదు, నిజానిజాలు తెలుసు గనక వాడిని అడ్డం పెట్టుకుని ఆ కేసులో మనల్ని దోషులుగా నిరూపించాలని చూస్తుంది. అసలు ఆ కుర్రాన్ని లేపేస్తే పీక పీసుకి సముద్రంలో పారేయమంటారా? అంతేకాదు, ఆ రజనీని పోలీసుల కంటే ముందు మీరు పట్టుకొని నా ముందు నిలబెట్టాలి. అలాగే సార్. అయ్యా, ఇంటికి వెళ్దామంటే అది ఏ అర్ధరాత్రి వచ్చి పీక మీద కత్తి పెడుతుందని భయంగా ఉంది. భయంతో చావడం నీకు భయం అయితే ఒకే ఒక పోటు పొడుస్తాను, ధైర్యంగా చచ్చి. అమ్మో, అలాగూ చావడం నీకు ఇష్టం లేకపోతే అజ్ఞాతవాసంగా తెలియదు. అజ్ఞాతవాసమా? పాండవులంతటి వాళ్ళకే మారు వేషాలు ఇక తప్పలేదయ్యా. నువ్వు వెళ్ళు. ఒరే పిస్తోలు, చెప్పడానికి నోరు, రాయడానికి చేతులు లేని ఈడు చచ్చినా బతికినా ఒకటేరా. ఇన్ని తీసుకెళ్లి కొత్తపేట రాజుగారికి అమ్మాయి. అది కమ్మేమని అయ్యారికి తెలిస్తే ఒరే పిచ్చినాయలా, ఆడిచ్చే డబ్బు ఇద్దరం చెరుసగం పంచుకుంటాంగా, నేనెందుకు చెప్తారా? ఓకే, అలాగే చేద్దాం. పద. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏరికైనా తప్పదన్న. అన్నపూర్ణ, అన్నపూర్ణేశ్వరి. ఎవడ్రా నువ్వు? అచ్చు మా అని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఆయనేనమ్మా, అడుక్కు తినేవాడిని. ఏమన్నా పెడతావా? ఏం పెట్టను? ఇది నా ముందు ఇప్పుడు నోరు జారింది. నేను లేననుకుని కాలు జారితే అప్పు చెప్పేస్తాను. నీ మొగుడిని బతుకున్నానని చెప్పేస్తాను. అన్నపూర్ణ, ఏమిటి మళ్ళీ నా మొగుడు పిలిచినట్టు పిలుస్తున్నావు? పోయేవాడు మొదటి గోదావరి వరదల్లో పోయినా పోయేది, చందాలెన్నా వచ్చేవి. అడ్రస్ లేకుండా పోయాడు. రోజు చాలా మంది వచ్చి మీ ఆయన ఏడి అని అడుగుతుంటే మా ఆయన ఎంత గొప్పవారో, ఎంత మంచి పేరుందో అనుకున్నాను. తీరా చూస్తే వాళ్ళు రౌడీస్ లెట. వద్దు, నేను బతుకున్నానని తెలిస్తే ఆ రౌడీలు నా ప్రాణాలు తీసేస్తారు. ఇలాగే ఉండి దీన్ని శీలం కాపాడుకుంటాను. అమ్మా అన్నపూర్ణేశ్వరి, భిక్షాందేహి. సన్యాసి కదా, ఏం పెట్టను? ఏదో ఒకటి పెట్టు తల్లి. మొగుళ్ళు ఎందుకు కావాలి ఎందుకు తీసుకురాస్తాను. ఇదేమిటి తల్లి? నా దగ్గర పనికిరాని ఇవే ఉన్నాయి, ఇవి కూడా తీసుకో. ఆగు తల్లి, అపచారం.
నీ భర్త బతికే ఉన్నాడు. ఎక్కడున్నాడు? వస్తాడు, పౌర్ణమి వెళ్ళగానే వచ్చేస్తాడు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నేను వెళ్ళను. ఏ మా ఆయనలాగా నువ్వు కూడా లోపలికి వెళ్ళు అంటావేమిటి? తప్పమ్మా, ఇల్లాలు ఇలా వీధిలో నిలబడకూడదు. నేను వీధిలోనే నిలబడతాను. నా మొగుడు చెప్తేనే నేను వెళ్ళలేదు. అడుక్కు తినేవాడివి నువ్వు చెప్తే నేను వింటానా? ఓరి నాయనో, ఇది వెళ్ళలేదు. ఈ ఇంటి ఎదురుగానే కూర్చుని దీని శీలం కాపాడుకుంటాను. బాబు, దండాలండి. ఏటి బాబు ఇలాగ వచ్చినారు? కూలిపోయిన బిల్డింగ్ లో మీతో పాటు రజని కూడా ఉండేది కదూ? అవును బాబు, మా 37 కుటుంబాలకి ఆవిడే దేవత. ఇప్పుడు మీ కాడే స్టేషన్ లో ఉంది కదా. ఆవిడ పోలీస్ కస్టడీ నుంచి పారిపోయింది. మీలో ఎవరైనా ఆవిడకి ఆశ్రయం ఇస్తే ఆ అమ్మాయితో పాటు మీరు కూడా నేరస్తులవుతారు. ఆవిడ ఆచూకి ఏమాత్రం తెలిసినా వెంటనే మాకు తెలియచేయాలి. అట్లాగే బాబు. అర్థమైందా? పోనీ. ఓం ఆదిశక్తి స్వరూపిణే నమః. నైవేద్యం సమర్పయామి. హారతి సమర్పయామి. ఓం శాంతి సర్వే జనా సుఖినో భవంతు. పూజారయ్యా, ఏటది? ఏమిట్రా? ఆ 2 కొబ్బరి చెప్పులు అయితే ఒకటి మాయమైపోనాది. దేవత తీసుకుందేమోరా. దేవత అమ్మా, కరుణించినావా తల్లి, కరుణించినావా తల్లి. ఆకలేసినది కావాలా, ఆ 2వది కూడా తినే తల్లి. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి కానీ తెలిస్తే మా పరపతి పెరిగిపోద్ది. హారతి కళ్ళకద్దుకోండి బాబు. పరమేశ్వరి కటాక్ష సిద్ధిరస్తు, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. అరే మీరా, ఏమిటి ఇలా వచ్చారు? ఏమైంది? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? చెప్పంటుంటే నాకు ఇష్టమైన మీరు ఏడుస్తుంటే నాకేడు ప్రాంతం. మరి మాకు ఇష్టమైన బాబాయ్ మా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడని మేము ఏడుస్తున్నాం. మీ బాబాయ్ మీకు దూరం అయిపోతున్నాడా? అవును, మా అమ్మ నాన్న నీకు బాబాయ్కి పెళ్లి చేస్తున్నారుగా. మీ బాబాయ్కి నాకు పెళ్ళా? అవును, యాదగిరి గుట్టలో పెళ్లి చేయాలని మా అమ్మ మొక్కుకుందంట. యాదగిరి గుట్టలో మీ బాబాయ్కి నాకు పెళ్ళి? ఈ కలికాలంలో దేవత ప్రసాదం తిందని నాకు తెలదేటమ్మా. నువ్వు కొబ్బరి చెప్ప తీయడం నన్ను చూసినాను, కానీ రవీంద్ర బాబు నట్టుకొచ్చే వరకు నువ్వు వేడే ఉండాలని తెలియనట్టు నాటకం ఆడినాను. రజని, ఇంతకాలం ఇంత ధైర్యంగా ఉన్న దానివి ఇప్పుడు నన్ను చూడగానే ఆడదాని అయిపోయావి. మీ కుటుంబాన్ని నేను నాశనం చేశానని, మీ అన్నయ్యని నేనే చంపానని మీ వదిన అనుక్షణం కుమిలిపోతూ నన్ను శపిస్తుంది కదా. లేదు రజని, అది కేవలం నీ భ్రమ. నిజం నిరూపించబడితే నువ్వు నిర్దోషిగా విడుదలవుతావు. కానీ నీకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా నువ్వు కోర్టులో చెప్పాలి. ఆ రోజు స్కూల్లో మన మీద దాడి చేసింది ఎవరు? అసలు ఆ రోజు ఏం జరిగింది? వాస్తవాన్ని నువ్వు ఎందుకు దాచేస్తున్నావు? బ్రహ్మానందం ఇంటికి ఎందుకు వెళ్ళావు? చెప్పమ్మా, చెప్పు. చెప్తాను. ఆ రోజు అన్యాయంగా ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నారు. అభిరామం సంగతి నువ్వే. కోర్టులో ఈ నేరాన్ని నువ్వు ఒప్పు తీరాలి. ఏదో
ఆగు. ఈ నేరాన్ని నువ్వు నెత్తిన వేసుకుని వెళ్ళపోతే వేలాడుతున్న ఈ పసివాడి తన నేల రాలిపోతుంది. అయితే నువ్వే ఈ నేరం చేశానని ఒప్పుకో. ఆ దుర్మార్గులు మురళి ప్రాణం తీస్తారన్న భయంతో కోర్టులో ఈ హత్య నేనే చేశారని ఒప్పుకుని శిక్షకు సిద్ధపడ్డాను. కానీ నాకు శిక్ష పడినా మురళిని ప్రాణాలతోటి ఉంచాలన్న భయంతో దౌర్జన్యంగానే నిజాన్ని నిరూపించాలని కస్టడీ నుంచి పారిపోయి వచ్చాను. ఈ పూజారి గారి సహకారంతో ఈ దేవత నీడలో రహస్యంగా ఉన్నాను. బాబు ఏటి బాబు? పాపాత్మల్ని సంహరించడానికే ఆ దేవత ఈ ఆయుధాన్ని ధరించింది. దేవుళ్ళంటి అన్నయ్య ప్రాణాలు తీసిన ఆ కాళేశ్వరరావుని చంపి ప్రతీకారం తీర్చుకుంటాను. నిజమే బాబు, ఆ దుర్మార్గుని సంపదని మేము ఎవరో అడ్డం పడం. కానీ మీరు అట్టా చేస్తే వాళ్ళ చేతుల్లో ఉన్న మురళి అవుతాడు. అది ఆలోచించు బాబు. అవును రవి, మొదటి మురళిని కాపాడి ఆ తర్వాత ఆ నీచులకి బుద్ధి చెప్పు. చదువుకోవట్రా? చంపేస్తాను. పట్టుకో. నేను చదవను. చదువుకోకపోతే కాళ్ళు చేతులు పెట్టి బొంబాయి పంపిస్తాను. జాగ్రత్త. అలాంటి దిక్కుమాల పనులు చేశావు కాబట్టి నీ కొడుకు చదువు అవ్వడం లేదు. నీకు అమ్మే శ్రమ అక్కర్లేదు పిస్తోలు. నీ కొడుకు కాలు చేయి ఇచ్చేసి నేనే అమ్మేస్తాను వీడిని. మర్యాదగా నా కొడుకును వదిలిపెట్టు. వీడిని నేను విడిచిపెట్టాలంటే శివయ్య కొడుకు నువ్వేం చేశావో చెప్పాలి. చెప్పకపోతే వీడు వెళ్తాడు బొంబాయి అమ్మకానికి. నా కొడుకు బ్యాంకులో ఏముందాయా? ఏముంటే నీకెందుకు పోనేరా. పోనీ. బాబు ఏం జరిగిందిరా? ఏం అయిపోయావు? ఏం జరిగింది?
గంగా నీకు మాట్లేదే గంగా మన బిడ్డను అభిషేకం చేసేసారే 2 చేతులు ఇరిచేశారే గంగా మురళి మురళి వందే మాత్రం బాబాయిని చంపింది ఎవరు నిన్ను ఇలా చేసింది ఎవరు సరస్వతి నమస్తుభ్యం అని దిద్దించవలసిన చేతులతో ఈ చిన్నారి చేతుల్ని అవిసిపోయేలా చేసిన దుర్మార్గులు ఎవరో బయటికి రండి గురు బ్రహ్మ గురు విష్ణు అని పవిత్రంగా పలికే ఈ ప్రాంగణంలో అత్యాచార పహాకారాలను రేకెత్తించిన పరమ రాక్షసులు ఎవరో బయటికి రండి పాఠశాలను బలిపీఠంగా మార్చిన కిరాతకులు ఎవరో బయటికి రండి మీ అందరికీ దండాలెడతారు ఈ నా కొడుకండి ఈ బళ్ళో చేర్చిన రోజునే ఆడి బతుకు పంటలైపోయిందండి బాబు దేనికి మీలో ఉన్న ఒక ఉపాధ్యాయుణ్ణి ఈ పసివాడు హంతకుడుగా గుర్తించాడు గనుక చెప్పండి ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఆ దుర్మార్గుణ్ణి బయట పెట్టండి చూడు రవీంద్ర పసిపిల్లలకు అబద్ధమాడరాదు నిజమే పలకవలయను అని నీతులు చెప్పే మేము ఈ స్కూల్లో 500 తీసుకుంటూ 1000 రూపాయలకు సంతకం చేస్తున్నాం మా దగ్గర నుంచి నిజం ఎలా వస్తుంది బాబు పసివాణ్ణి అవుటివాణ్ణి చేసిన నీ చేతుల్ని విరిచేస్తాను ముద్దు మాటలు చెప్పే ఆ పసివాణ్ణి మూగవాణ్ణి చేసిన నీ నోటిని ఈ యాసిడ్ తో శాశ్వతంగా ఏమిటి దౌర్జన్యం ఇన్స్పెక్టర్ గారు ఇతను ఆవేశంలో చేసే ఈ పని వెనుక ఈ పాఠశాలలో జరిగిన చాలా ఘోరాలున్నాయి వీళ్ళెవరూ ఉపాధ్యాయులు కాదు వీళ్ళకి జడిసి చైర్మన్ గారికి భయపడి ఇన్నాళ్ళు నేను నోరు మూసుకోవాల్సి వచ్చింది ఇతన్ని అరెస్ట్ చేస్తే మొత్తం బయటపడుతుంది
ఆ కుర్రాడి ప్రాణాలు తీరా అంటే డబ్బు కక్కుర్తుపడి నేరం పెడతావా? వాని ఆధారంగా చేసుకునే ఆ మస్తాన్ గారిని అరెస్ట్ చేయించాడు ఇంజనీర్. ఆ మస్తాన్ గారు ఏమన్నా పోలీసుల ముందు నోరు విప్పాడంటే మన పునాదులు కదులుతాయి. మస్తానుగాడు మన మనిషి సార్. ప్రాణాలు పోయినా మన గుట్టువాడు బయట పెట్టడు. ఆ బ్రహ్మానందం ఉన్నాడే గోడ మీద పిల్లిగాడు. మీరు అజ్ఞాతవాసంలో ఉండమన్నారు కదా అని ఏకంగా మనకు కూడా కనిపించకుండా పరారీలో ఉన్నాడు. ఒకవేళ ఇంజనీరు వాడిని పట్టేశాడనుకోండి, మీరన్నట్టుగా మన పునాదులు షేక్ అవ్వడం ఖాయం. ముందు ఆ సంగతి ఆలోచించండి. ఇస్తాడు సార్. ఆ బ్రహ్మాండం ఎక్కడున్నాడో వెంటనే మాకు తెలియాలి. అంతేకాదు, ఆ రజనీ సంగతి కూడా 2 రోజుల్లో మాకు తెలియకపోతే నీకు శతకోపం పెట్టి మరి అంత్యక్రియలు జరిపిస్తారు. జాగ్రత్త. భుజలయ్య రజనమ్మ కాపాడలేదా? రజనమ్మ ఏడమ్మా మరే చెల్లెమ్మా మురళి బాబు దొరికిపోయినాడట. మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నువ్వు కోర్టుకి వెళ్ళి నిర్భయంగా నిజం చెప్పి నువ్వు విడుదలవ్వగానే ఆగిపోయిన మీ పెళ్లి జరిగిపోద్దమ్మా. ఇదంతా దేవద్దయ్య. ఉండమ్మా, దండం పెట్టుకొస్తాను. రవి, ఇక ఆలస్యం ఎందుకు? నేను పోలీసులకు లొంగిపోతాను. జరిగిన యథార్థాన్ని ఇప్పుడు నిర్భయంగా కోర్టులో చెప్తాను. తొందరపడకు రజని. ముద్దాయిగా ఉన్న నీ సాక్ష్యం కోర్టులో చెల్లదు. మా అన్నయ్య హత్యను కళ్ళారా చూసిన మరో ప్రత్యక్ష సాక్షి బ్రహ్మానందం ఉన్నాడు. అతన్ని నేను పట్టుకునే వరకు నువ్వు ఇలా అజ్ఞాతంగా ఉంటేనే మంచిది. శాంతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. వదినే, నా మాట నెరవేరుస్తానని దేవుడు లాంటి మీ అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్పు రవి. నేను వేస్తున్నది తప్పటడుగని తెలిసినా నీ కోరిక తప్పకుండా తీరుస్తాను వదినా. మమ్మీ 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 పిన్ని వాంతి చేసుకుంటుంది. శాంతి శాంతి ఏమిటి ఇది? నువ్వు నువ్వు అక్క, తల్లి కంటే ఎక్కువగా ఆదరించిన నీకు అప్రదిష్ట తీసుకొచ్చానక్క. శాంతి శాంతి, నీ భవిష్యత్తు బాగుండాలని రవిని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించాను కదే. నా మాట కాదని లేక నా మరిది తన ప్రేమను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ నువ్వు నన్ను దగా చేశావు. తోడబుట్టిన దానికి కూడా తెలియకుండా నిన్నింత దూరం తీసుకెళ్ళినా ఆ పాపముడెవరు? చెప్పవే, చెప్పు. చైర్మన్ కాళేశ్వరరావు గారి కొడుకు. ఇంత ద్రోహం నా కొడుకే చేశాడు అంటే నమ్మలేకపోతున్నానమ్మా. ఆడదాన్నయ్యండి నోరు తెరిచి అర్థిస్తున్నాను అంటే నా బాధ మీరు అర్థం చేసుకోగలరనుకుంటాను. అర్థం చేసుకుంటవే కాదమ్మా, నీ చెల్లెలి జీవితానికి కూడా ఒక అర్థం కల్పిస్తాను. తప్పు చేసిన నా కొడుకు చేత నీ చెల్లెల మెడలో తాళి కట్టిస్తాను. చాలా కృతజ్ఞురాలనండి. కన్నీళ్లు తప్ప కట్నం ఇవ్వలేని ఈ అభాగ్యురాలి చెల్లెలు చైర్మన్ గారింటి కోడలవుతుందంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? కట్నం వద్దని నేననలేదే. నాకు కట్నం కావాలమ్మా. కంగారు పడుతున్నావా? నాకు కట్నంగా కావాల్సింది డబ్బు కాదమ్మా, ఒక రహస్యం. నీ భర్తను చంపిన రజనీని నీ మధ్య రహస్యంగా దాచిపెట్టాడు. ఆమె ఎక్కడుందో నువ్వు చెప్పాలి. ఆమెకు శిక్ష పడితేనే నీ భర్త ఆత్మకు శాంతి. ఆ ఆత్మశాంతి నేను కోరుతున్న కట్నం. నా దురదృష్టం నా పసుపు కుంకాన్ని దోచుకుంది. నా చెల్లెలి అదృష్టం మరొక ఆడపిల్ల జీవితాన్ని దోచుకోవడం దేనికిలేండి. క్షమించే ఔదార్యం నీకుంటే ఉండొచ్చు, కానీ ప్రజాశ్రేయస్సు కోరే వ్యక్తిగా సంఘంలో ఒక హంతకురాలు తిరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను.
ఆ రహస్యం నువ్వు చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. ఆగండి. రజని అమ్మవారి గుళ్ళో ఉంది. శాంతి, నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ దేవత సాక్షిగా నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశావు. పెళ్లి కాకుండానే తల్లి నవ్వుతున్న నన్ను ఈ దేవత సన్నిధిలో ఇల్లాలిగా చేసుకో. మన పెళ్లి ఇంత సింపుల్ గా జరగకూడదు. మా నాన్నతో మాట్లాడి ఘనంగా జరిపిస్తాను. ఎప్పుడు మాట్లాడతా? అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్న తర్వాత శాంతి, నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉండబట్టే నీ ఇంటి కోడలు అనిపించుకోకుండానే నీ బిడ్డకు తల్లి నవ్వుతున్నాను. సారీ, ఇప్పుడు నేను పెళ్లికి సిద్ధంగా లేను. నువ్వు తాళి కట్టకపోతే మా అక్క మొహం నేను చూడలేను. పుట్టేడు దుఃఖంలో ఉన్న ఆమెకు మళ్ళీ నేను సమస్యను కాలేను. ఆగు. నిన్ను వెళ్ళనివ్వను. ఏం చేస్తావే? నీ చేతుల్లో నా పెళ్లి రాసలేకపోతే నా చేతిలో ఇది చావు రాసి పెట్టను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నిన్నంత తేలిగ్గా విడిచిపెట్టను. కట్టుతాళి. యూ డర్టీ రాస్కెల్! అల్లరి పెడితే భయపడి పనికిరాని ఈ పసుపు తాడు నీ మెళ్ళలో కడతానని కలలు కంటున్నావా? నెవర్. ఆగు. మర్యాదగా ఈ తాళి బొట్టు ఆ పిల్ల మెడలో కట్టు. అలా చూస్తాయి, ఇది పారిపోయిన ఖైదీ, పోలీస్ ఆఫీసర్ని చంపిన హంతకురాలు. ఆ హత్య నేను చేయలేదు. కానీ ఇప్పుడు నువ్వు శాంతి మెడలో తాళి కట్టకపోతే నేను హత్య చేసి నిజంగానే హంతకురాలు అవుతాను. లే లే, తాళి కట్టు. పూజారి గారు మంత్రాలు చదవండి. అలాగేనమ్మా. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా సంజీవ శరణాం శతం. డోంట్ మూవ్. రజని, మూవ్. రజని. దేవుడు, ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది. ఏంటయ్యా, ఏం జరిగింది? ఈ జిల్లాలు మా పచ్చులు తాళ్ళ పూర్వం చచ్చిపోరాదు బాబు. అయ్యో పాపం, ఎలా చనిపోయింది? నాకు తెలదు బాబు. చెల్లెళ్ళు అంటే అన్నపూర్ణమ్మకి ఈ రాఖీ కడదామని అట్టుకొచ్చినారు, ఆ పాటికి చచ్చిపోయింది. అది అన్నపూర్ణకు ఎవరూ లేరా? ఉన్న ఒక్కగాను ఒక్క మగుడు ఊరేసి పెట్టి వెళ్ళిపోరాడు బాబు. బాబు, ఎవరికి రాఖీ కట్టొచ్చినేటి? మీ అనుబంధానికి గుర్తుగా కట్టేసాం అచలం. అట్లాగే బాబు. అన్నపూర్ణమ్మ చెల్లి గుర్తుగా కాకుండా వెళ్ళిపోయావు. అది మీ తప్పు లేదు. మా బావకి బుద్ధి కూడా ఇతనే చేస్తాడా? ఏమో చేస్తారయ్యా. రాఖీ కట్టింది అతనే కాబట్టి తలకొర కూడా అతనే పెడతాడు. ఆగండి. శవదహన కార్యక్రమం తర్వాత ముందు ఒక పాయింట్ తేలాలి. లాయర్ గారు, అన్నపూర్ణ మీకు తెలుసా? అయ్యో, తెలుసా ఏమిటి నాయన? బాగా తెలుసు. పిచ్చి పిల్ల 1,00,000 రూపాయలకి ఇన్సూర్ చేసింది. నేను అర్ధాంతరంగా చచ్చిపోతే నా భర్త అయినా ఆ 1,00,000తో లక్షణంగా బతకాలని కోరుకుంది. మరి ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు ఎవరికి ఇస్తారు బాబు? రాఖీ కట్టావుగా, నువ్వే తీసుకో. నాకెందుకు బాబు? అన్నపూర్ణ పేరుతో లాండ్రీ పెట్టు. వెరీ గుడ్. హిమాచలం, ఈ కాగితం మీద సంతకం పెట్టవాలి. ఆగండి. ఈ సంతకం చెల్లదు. నేను బ్రహ్మానందాన్ని, ఈవిడ భర్తని. నువ్వు బతిగా ఉన్నావా? ఏమిటి నాటకం? న్యాయాన్ని బ్రతికించడానికి మేము ఆడిన చావు నాటకం ఇది. పద. చక్కకి నీ గుండెల్లో దాచుకున్న సాక్ష్యాన్ని జడ్జి గారి ముందు చెప్పడానికి. సార్, మస్తాన్ స్పృహలోకి వచ్చాడు. అనవసరంగా డాక్టర్ ఫోన్ చేయించావు. చెప్పలు కళ్ళు తెరవటం కాదురా, జీవితంలో కళ్ళు తెరువు. ఇప్పటికే నీ మీద ఎన్నో కేసులున్నాయి. నీ వెనుక ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి నిన్ను కాపాడుతారనుకుంటున్నావేమో. అదేం కుదరదు. మరి అడగలేదు చెప్పు. చెప్పరా? కొట్టొద్దు, చెబుతాను. ఫ్రాన్సిస్ బ్రహ్మానందం. బ్రహ్మానందం ఇంకా చెప్పు స్థాన్. డాక్టర్ని వచ్చేసా, ఏం కంగారు పడదు. కొంచెం చేయి పట్టుకోండి. ఇతని పేరు మస్తాన్. మిస్టర్ మస్తాన్.
మస్తాన్ మస్తాన్ అదేమిటండి మరీ అంత దారుణంగా కొట్టారు? టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మరో లాకం మరణం అయి ఉండేది. చూస్తావేంటయ్యా, చాలా దిగయి. నకిలీ పోలీసులను పంపించి నిన్ను నమ్మించి ఇక్కడికి ఎందుకు తెచ్చామో తెలుసా? ఇవిగో కాగితాలు, సంతకం పెట్టు. ఏమి రాసింది ఇందులో? రఘురావుని నువ్వే చంపినట్టు ఇచ్చే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ద్వారా నీకు కోర్టులో శిక్ష పడుతుంది, మేము తప్పించుకుపోతాం. సంతకం పెట్టకపోతే? పారిపోయిన ఖైదీ ఊరు బయట పాత బంగ్లాలో ఉరిపోసుకు చచ్చిపోతుంది. ఈ కేసు ఫైలు మూతపడుతుంది. నేను సంతకం పెట్టాలి అంటే ఒంటరిగా ఓ 5 నిమిషాలు శటకోపం గారితో మాట్లాడాలి. నాతోనా? అవును. ఎందుకు? సెంటర్ లో పంచేత కొట్టేస్తాను. ముందు పద, మనం కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నేను సంతకం పెడతాను. అయ్యా మరి సరే వెళ్ళండి. ఏమిటి మనం తేల్చుకోవాల్సిన విషయం? చెప్తాను. వీడి ఉందా? లేదు. సంఖ్యపుల్లోనే ఉందా? ఇక టైం అయింది పదా. ఇప్పుడే సంతకం పెట్టేస్తాను. ఆగు, ఏం తెలుసుకున్నారు? అది మీకు అనవసరం, ఇవ్వండి. ఆగు, నువ్వు సంతకం పెట్టక్కర్లేదు. అదేమిటండి, ఇప్పుడే కదన్నారు సంతకం పెట్టమని. ఇచ్చేయండి ఇప్పుడే. ముందు మీరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. ఆయన్ని అడగండి. ఏం మాట్లాడుకోలేదండి. అబద్ధం అడగు. ఏ విషయం మాట్లాడుకున్నా 5 నిమిషాల గదిలో ఏం చేశా? ఏం లేదండి, అగ్గిపుల్లు అడిగింది, ఇచ్చాను. చెవిలో గుబిలు తీసుకుంటూ కూర్చుంది, చూస్తూ కూర్చున్నాను అంతే సార్. నోర్మోయ్, చెవులో గుబులు తీసుకుంటూ కూర్చుంది అని నువ్వు చెప్తే నమ్మటానికి నేనేమన్నా చెవులో పువ్వు పెట్టుకున్నా అనుకున్నావా? మర్యాదగా చెప్పు, ఏం మాట్లాడుకున్నారు? అయ్యా, సత్య ప్రమాణకంగా చెప్తున్నారు, ఏమీ మాట్లాడుకోలేదండి. ఎప్పుడు మై గారిని మీ బుద్ధం మీద చేసేవాళ్ళు, వాళ్ళు చెంప మీద వేశారు. తప్పు చేయించే మై గారు కొట్టగా అందుకే కొడుతున్నాం. అయిపోయింది, వెళ్ళి పెట్టుకుంటారా? పట్టుకోండి. అయ్యా కాళేశ్వరరావు, కొంప మునిగింది. ఏమిటయ్యా, ఏం జరిగింది? కస్టడీలో ఉన్న మస్తాను అప్రూవర్గా మారిపోయాడు. మన వ్యవహారాలన్నీ పోలీసులకు చెప్పేశాడు. చైర్మన్ గారు, చూడబోతే మన చరిత్ర తిరగబడేటట్టుందండి. ఇటు రజనీ మన చేతిలోంచి తప్పించుకుంది, అటు మస్తాన్ గారు ఎప్రూవర్గా మారి మన నెత్తిని శటకోపం పెట్టేశాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఈ పరిస్థితుల్లో మనకున్నది ఒకే ఒక ఆశ. ఏమిటది? బ్రహ్మానందం. బ్రహ్మానందమా? అవును, వాడిని తురుపు ముక్కలా వాడుకుని కోర్టులో నాటకం ఆడాలి. డాక్టర్ సాక్ష్యం, వాడి సాక్ష్యంతో మనం బయటపడాలి. ముందు వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకున్నాం. పదండి. నువ్వు వేయిదేగా పడిపోయి ఎవరు పరిమాణేసిన మురుగుపోవడం కానండి కానండి. డబ్బాలు ఇక్కడే వచ్చేసినారే. ఇది రోడ్డు చెవరి సాయంకాలానికి పని అయిపోవాలా? అయ్యా, మన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ రోడ్డు రిపేర్ చేయాలని మనం ఏం తీర్మానం చేయలేదే. ఎవరు కౌన్సిలర్? ఈ వార్డు నీరు కాదుగా, మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు? రోడ్డు వార్డు నాది కాకపోయినా ఊరు నాదే కదంటే. గొప్పోళ్ళు వెళ్లే దారిలో గతుకులు సితుకులు ఉంటే బాగుండదనే సాపి చేయిస్తున్నాను. తప్పంటే రేటి? నాకు తెలియకుండా వేయించడం తప్పున్నారా? సరే, వేయించితే వేయించావు, ముందు మా కార్యాలయాలే తప్పండి. అట్లాగే. రేపు కోర్టులో ఓడిపోతానన్న భయంతో రోడ్డు మీద యుద్ధానికి దిగావా ఇంజనీరు? కోర్టులో నా గెలుపు, ప్రజల ముందు నీ ఓటమి ఒకేసారి నిరూపించబోతున్నాను కాళేశ్వరరావు. నా దగ్గర నీ అన్న రఘురాం సావుని నిర్ధారించిన డాక్టర్ ఉన్నాడు. చనిపోయిన మనిషి గురించి చెప్పేవాడు నీ దగ్గరుంటే, చంపిన వాడిని గురించి చెప్పేవాడు నా దగ్గర ఉన్నాడు. అటు చూడు.
బ్రహ్మానందాన్ని నువ్వు డబ్బుతో కొన్నావని కోర్టులో చెబుతాం. రజనీ రఘురావుని చంపిందని ఈ డాక్టర్ వాంగ్మూలం ఇస్తాడు. అదే మీ నిర్ణయం అయితే మీరు వెళ్ళేది కోర్టుకు కాదు, వల్లకాటికి. చూస్తారా? కొట్టు అగైన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవీంద్ర. ఆనాడు ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడి ఆదర్శ పౌరుడు అనిపించుకున్నావు. ఈనాడు అసలైన దొంగల్ని చట్టానికి పట్టించి డేరింగ్ హీరో అనిపించుకున్నావు. రామ్మ, నీ నిర్దోషిత్వం కోర్టులో నిరూపించబడుతుంది. ఐ బిలీవ్ ఇట్. సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘురాం హత్య కేసులో కాళేశ్వరరావు, బ్రహ్మానందం, శటగోపం అనే ముగ్గురు పథకం ప్రకారం రఘురాంని హత్య చేశారనే ఆధారాలతో సహా రుజువైనందువలన పై ముగ్గురికి ఐపీసీ 306 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కుమారి రజనిని నిర్దోషిగా విడుదల చేయటమైనది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.
iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.